మంచిదండి. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, నీ నామానికి వందనాలు. నీ పాదముల యొద్ద మేము రావటానికి మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. దీని దాసులను జ్ఞాపకం చేసుకోండి. నీ కృప నాకు అనుగ్రహించండి. ఇప్పుడు ఇచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఖ్యను చూసే దేవుడు కాదు, ఆ హృదయాల్ని చూసే దేవుడు. వచ్చిన ప్రతి బిడ్డ పెట్టిన వందనాలు. ఒకవేళ ప్రభా మరి ఎవరన్నా సిద్ధపడి ఇంకా వస్తుండగా వారికి నీకు దయ చూపించండి, నడిపించండి, కార్యం చేయండి. దుష్ట సంబంధమైన ప్రతి కార్యం, ప్రతి యోచన, ప్రతి యొక్క సంగతి మరి బంధిస్తూ నేను ఉపకారాత్మక మెండుగా దయచేస్తున్నాను. ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిగా అందరం కలిసి ఒక కీర్తన చదుదాం. 1వ కీర్తన చదువు. ఒకసారి లేవండి. 1వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 1వ కీర్తన సామ్ 1. సామ్ 1 చూద్దామండి. అది తీసారా? ఇంగ్లీష్లో అయితే ఒకవేళ మీకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అది చదవండి, లేక తెలుగు బైబిల్ ఉంటుంది. దుష్టుల ఆలోచన చప్పును నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, మూడో వచనం, అతడు నీటి కాలంలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. మంచిగా దేవుడు మన వెనికి లేక మాటలను దీవించను గాక. కూర్చోండి. ఏంటి మరి మంచి కీర్తన. మీకు అందరికీ చాలాసార్లు చదివి కూడా ఉంటారన్నమాట. చాలాసార్లు దీన్ని చదివి ఉంటారు ఇంగ్లీష్లో, తెలుగులో. అండ్ ఈ కీర్తన ప్రథమ స్కందం అని ఉంది పైన. ప్రథమ స్కందం అంటే ఒక ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఫస్ట్ చాప్టర్. దాంట్లో ముఖ్యంగా మరో మాటలో చెప్పాలంటే నాకు ఈ 3వ వచనం చదవండి ఎవరన్నా. 3వ వచనం, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అది అతడు చేయనదంతయో సఫలమగును. అది అతడు చేయనదంతయో సఫలమగును. అమ్మ క్లిక్కర్ లేదా? ఏమన్నాడు? అతడు చేయనదంతయో సఫలం. ఎంత మంచి మాట అండి. మనం చేసేదంతా సఫలం. ఒక మాటలో చెప్పాలంటే పట్టిందంతా బంగారం అనమాట. కొంతమంది పట్టిందంతా ఏముంది కదా, అంతే. కానీ దేవుడు అతడు చేయనదంతయో ఏమన్నాడు? సఫలం చేస్తాడు. అయ్యండి, విఫలం కాదు, సఫలం అంట. సఫలం, విఫలం కాదంట, సఫలం. అట్లా మనకుంటే ఎంత మంచిగా ఉంటుంది చూడండి. మీరు ఆలోచన చేయండి. మన లైఫ్లో ఎన్నో మనం చేసి ఉంటాం. కొంతమంది 10th క్లాస్ ఇప్పటికీ కొంతమంది గట్టెక్కి ఉండరు కదా. ఇంకా వాళ్ళకి పాపం ఉత్తీర్ణత రాదన్నట్టు. వారు చేస్తున్నదంతయో విఫలమవుతూ వస్తుంది. అయితే వాళ్ళకి పాపం తెలియదు ఏంటంటే ఎందుకు విఫలమవుతుందో తెలియదు వాళ్ళకి. అది అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మానవుడికండి, ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు నేను సఫలం కదా, ఇది ఆలోచన చేయడం అన్నమాట. ఇవ్వతా ఉంటుంది అంతే కదా. అవునండి. ఏమండి మరి అంతే. అతడు సఫలం కావాలంటే, లేక ఎవరైనా సరే సఫలం కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ప్రాక్టికల్గా ఇవన్నీ మనం ఆలోచన చేద్దాం. వాట్ డస్ గాడ్ వాంట్ అస్? ఏం చేయాలంటే, అంటే ఏం చేస్తే మనం చేసిందంతా సఫలం అవుద్ది. మనం ఏం చేస్తే ఏం చేస్తే మనం చేసిందంతా సఫలం అవుద్ది. 1 నుంచి 3 వచనం చదవండి ఎవరన్నా. 1 నుంచి 3 వచనం చదవండి ఒకసారి. 1 నుంచి 3. దుష్టుని ఆలోచన చప్పున నడవక, అది ఏంటి 1 to 3 వచనాల ప్రకారం 1 to 3 వచనాల ప్రకారం ఏం కనిపిస్తుందండి? చూడు, దుష్టుని ఆలోచన చప్పున చూసి చెప్పండి. నడవక, పాపుల మార్గమున నిలవక, తర్వాత అపహాసకులు కూర్చున్న చోట నడవక, నిలవక, కూర్చుండక. మరి ఏం చేయాలి? నడవద్దంట, ఇంకా నిలవద్దంట, కూర్చుండొద్దు. మరి ఏం చేయాలి? పరిగెత్తాలన్నమాట. అంతే కదా. చూడు, అంతే కదా. చూడు, నడవద్దు, ఇంకా నిలవద్దు, కూర్చుండొద్దు. మరి ఏం చేయాలి? పరిగెత్తాలి. ఈ 3 అంట. ఈ 3 సంగతులు ఒక సంగతి చెప్తుందండి, ప్రత్యేకత అన్నమాట. నువ్వు చేసేదంతా, నేను చేసేదంతా సఫలం కావాలంటే ఏం కావాలమ్మా? సపరేషన్. నువ్వు దేని బిడ్డవైతే
యూ హ్యావ్ టు సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కదా, ఇది ఎట్లుంటుంది అంటే ఇక్కడ చూడండి, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ హ్యావ్ టు లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. ఈ లోకంలో ఉంటాం కానీ కానీ ప్రత్యేకించుకున్న జీవితం ఉండాలన్నమాట. అది అందరికీ రాదు. దేవుడు మారుమనసు పొందితేనే అందరికి అది వస్తుంది అనమాట, లేకపోతే అందరు సఫలం కారనమాట. కదా, అవును కదండి. వరల్డ్గా అంటే వరల్డ్తో లేక అన్గాడ్లీ పీపుల్తో, భక్తిహీనులతో దూరం, దాన్ని సపరేషన్ అన్నాడు, ప్రత్యేకత. కదా, కొంతమంది అన్బిలీవర్స్గా ఉండి బిలీవర్స్ లాగా ప్రిటెండ్ చేస్తుంటారు కొంతమంది. కదా, అన్బిలీవర్స్గా ఉండి కొంతమంది ఏం ప్రిటెండ్ చేస్తారు, బిలీవర్స్ లాగా. కదా, ప్రిటెండ్ చేయటం ఈజీ, కానీ లివింగ్ లైక్ ఎ బిలీవర్ ఈజ్ కష్టం. అవునా కదా, అవునా, అవును. చూసారా దేవుడు ఏమన్నాడు, చూడు ఏమన్నాడు, మన దుష్టులను ఆలోచించప్పని నడవక, పాపలు మారు నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండగా పరిగెత్తన్నాడు. సపరేషన్ అనమాట. ఆ ప్రత్యేకత లేకపోతే నువ్వు చేసేదంతా సఫలం అవటానికి రాదు. ముఖ్యంగా దేవుని బిడ్డలు లేక మారుమనసు పొందిన వాళ్ళు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంతో మళ్ళీ ఏకీపించద్దు. మొన్న యూత్ క్యాంప్లో చాలా నేర్చుకున్నాం. ఆ క్యాంప్ అక్కడ వదిలేసి అన్నీ పోయినాం అనుకో మళ్ళీ మామూలే. కదా, కొంతమంది ఉంటారు కుక్కతో ఒక వంకరే అనమాట. ఎన్నైనా చెప్పి ఏంటి మళ్ళీ మిక్స్ అయిపోతాడు. ఆ సపరేషన్ నువ్వు లేకపోతే మళ్ళీ యుల్ గెట్ బ్యాక్ టు ది వరల్డ్. కదండి, మళ్ళీ అన్గాడ్లీ పీపుల్తో వెళ్ళావనుకో, ఏసై లేని వారితో, లేక దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళతో, లేక దేవునికి ఇష్టం లేని వాళ్ళు కాదు, అన్ని దేవుడు ఒకటే నమ్మే వాళ్ళతో, అట్లాంటి వాళ్ళతో నువ్వు మళ్ళీ కలిసిపోయా అంటే మళ్ళీ అక్కడ ఛార్జ్ చేసిన బ్యాటరీ అంతా ఏమైపోద్ది, డిశ్చార్జ్ అయిపోద్ది. అంతే కదా. అందుకనే అన్నాడండి, వాళ్ళతో ఏం చేద్దామన్నాడు, నడవద్దు, నిలవద్దు, కూర్చుండద్దు. సపరేట్ అయిపోయాడు. ప్రత్యేకించుకుంటేనే మరి మనం చేసేదంతా సఫలం అవుద్దని దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. కదా, చూడు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడు హోషేయ 7:3 చదువు. బుక్ ఆఫ్ హోషేయ 7th chapter 3rd verse చదువు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న, తెలుగు బైబిల్ ఉన్న తీయండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడు. వారు చెయ్యి చెడుతనమును చూచి హోషేయ కదమ్మా, నువ్వేను యెషయా చదువుతున్నావా? చదువు 7. అది ఎఫ్రాయిము. అది ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడు? అన్ని జనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము చూసారా, ఎఫ్రాయిం అన్న మాటకు అర్థం రెండంతల ఫలం అని, డబుల్ ద ఫ్రూట్. కానీ ఎఫ్రాయిం ఏం చేశాడంట? ఎఫ్రాయిం 8వ వచనం, ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడంట. ఈవెన్ చాలామంది క్రిస్టియన్స్లో దేవుడు ఉన్నాడు తెలుసా మీకు? దేవుడు ఉన్నట్టుగా నటిస్తాడు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కదా, అంటే ప్రభు ఉంటే ఎట్లా తెలుస్తుందండి మనకి, తెలిసిపోద్ది. కదా, కొంతమంది దేవుడు ఉన్నట్టుగా నటిస్తారు అన్నమాట. క్రిస్మస్ చేసుకోవడం, పప్పులు వండుకోవడం, అది క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్ అన్న మాటకు అర్థం ఏంటి? క్రైస్ట్ ఇన్, అంటే హూ హ్యాస్ క్రైస్ట్ ఇన్సైడ్ దెమ్, అది క్రిస్టియన్. కొత్త చీరలు కొనుక్కోవడం అయ్యి కాదు. రాంగ్ ఏమంటారు అంటే డెఫినేషన్ అనమాట క్రిస్టియన్. ఎఫ్రాయిము చదువు, అన్యజనులతో కలిసిపోయింది. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పం వంటి వాడు ఆయన. అంటే ఎవడు ఆ అప్పం అంటే చపాతీ ఉందండి, దాన్ని ఏం చేయాలి? టర్న్ చేయాలి, లేకపోతే అంటే అది పచ్చిగా ఉంటుంది అన్నట్టు పైన. కదా, యూ హ్యావ్ టు టర్న్ ఇట్. కదా, ఇంగ్లీష్ చదువు 7:8 చదువు. Ephraim, he has mixed himself among the people. Is a cake not turned అంట. చూడు, వాడు కేక్ నాట్ టర్న్ అంటే సరిగా ఉడకలేదు అన్నట్టు. అది పచ్చి కేకులు ఎవడని తింటాడా? మనం ఉడకాలి, అప్పుడే దానికి ఆ రుచి తెలుస్తాడు. చాలామంది జీవితాలు అటు దేవునికి ఉపయోగం లేదు, ఇటు దెయ్యానికి ఉపయోగం లేదు. కదా, బికాస్ దే ఆర్ మిక్సింగ్ దెమ్ సెల్ఫ్స్ ఇన్ జెంటైల్స్, లైక్ అన్యులతో, దేవుడు లేని వాళ్ళతో మిక్స్ అయిపోతుంటారు. ఆంధ్రాకి వెళ్ళినప్పుడు వాళ్ళ పండుగలు కూడా మనవాళ్ళు చేస్తారు తెలుసా మీకు సంగతి? కదా, అది అంతే మిక్స్ అయిపోయినారు అన్నమాట. అంటే ఆ జనరేషన్ అట్లా వచ్చేసిందండి.
వాళ్ళకి ఇప్పుడు ఇవాళ నిన్న పండగ కదా, వీళ్ళు కూడా పప్పలు వండుకుంటారు అన్నమాట. పిండి వంటలు వండుకుంటారు అంతే. పిండి వంటల్లో ఏముందని కాదు, పిండి వంటల్లో ఏముంది, ఎందుకు వండుకుంటారు చెప్పండి మనం పిండి వంటలు? సంతోషం, సెలబ్రేషన్. సో వాళ్ళ సెలబ్రేషన్లో వీడు వండుకుంటాడు. అంటే ఏంటి, వీడు కూడా ఏం చేస్తున్నాడు? గాడ్ డజంట్ లైక్ అనమాట. అందుకని మనం చేసేది సఫలం కావాలంటే ఎఫ్రాయిం వాళ్ళ అన్నిలతో కలవకూడదు, అన్నిల నుంచి సపరేట్గా ఉండాలి, వాళ్ళ ఆచారాలు సపరేట్గా ఉండాలి, వాళ్ళ పండగల నుంచి సపరేట్గా ఉండాలి కదా, వాళ్ళ ఫెస్టివిటీస్ దూరంగా ఉండాలి వద్దా? ఉండాలి. లేకపోతే దేవుడు హీ డజంట్ లైక్. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయింది. ఎఫ్రాయిం ఎవరు తిప్పని అప్పం వంటి వాడాయన. తర్వాత 9వ వచనం, అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. చూసారా, దే హ్యావ్ స్వాలోడ్ హిస్ స్ట్రెంగ్త్ అంట. దేవునిలో ఉండే రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెంగ్త్ కదా, దేవునిలో ఉన్న కృప. అన్యులతో కలిసిపోయాడు కనుక వాడికి ఏమైపోయాడంట, వాడి స్ట్రెంగ్త్ పోయిన సంగతి కూడా పోయింది. వాడికి ఆ హోష్ కూడా లేదనమాట, ఆ స్పృహ కూడా లేదంట. చూసావా, ఎఫ్రాయిమే కాదు, నీవు దేవుడు దీవించబడాలి, నేను దేవుడు దీవించాలంటే, నువ్వు చేయనిదంతా సఫలం కావాలంటే, నీ కుటుంబంలో కావాలంటే రాంగ్ కదండి, ఈ రాంగ్ వాటి నుంచి ఎఫ్రాయిం అన్యులతో కలిసిపోయి నువ్వు కలవకూడదు. వాళ్ళు సపరేట్గా ఉండాలన్నమాట. వాళ్ళ నుంచి అది దేవునికి ఇష్టం. ఏంటి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు తన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? స్క్రిప్చరల్ సెపరేషన్ చేపిస్తున్నాడు అనమాట. స్క్రిప్చరల్ సెపరేషన్ నేర్పిస్తూ వచ్చాడు. అది నువ్వు నేర్చుకోకపోతే యుల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం కదా. చాలామందికి అసలు తెలియదు అనమాట. అందరితో మిక్స్ అయిపోతుంటారు, ముఖ్యంగా అన్యులతో, దేవుడు లేని వాళ్ళతో. ఏం కాదు దే కమ్ ఇన్ టు రిలేషన్షిప్స్ అనమాట కదా, బిజినెస్ రిలేషన్షిప్, మ్యారిటల్ రిలేషన్షిప్స్ అండ్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. అప్పుడు జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడు అన్నిలతో ప్రాబ్లం వచ్చినప్పుడు, అన్నిలతో కలిసిపోయి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అప్పటికే ఏది కాలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు ఎవడ కాదు, కాలకు ముందే పట్టుకో. అదే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈరోజు. ఏమని, ఎఫ్రాయిము అన్నిలతో కలిసిపోయాడు కదండి. అండ్ రాంగ్ టీచర్స్ నుంచి కూడా దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది రాంగ్ టీచింగ్ ఇస్తున్నారంట. మీరు మా మందిరానికి వస్తే మీరు పరలోకం, రాంగ్. మీరు ఒక ఇన్ని డబ్బులు ఇస్తే ఏంటి, మీకు గాడ్ విల్ బ్లెస్ యూ 4 times. నాకు డబ్బులు కావాలని డైరెక్ట్గా అడగచ్చు కదా, అడగడాలి కదా. నాకు ఇంతమంది ఇస్తే గాడ్ విల్ బ్లెస్ యూ 4 times కదండి. అవును, అన్స్క్రిప్చురల్ చర్చెస్ నుంచి కూడా దూరంగా ఉండాలి. అంటే వాక్యానుసారం కానటువంటి మందిరాలు ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి. చాలామంది వాక్యానుసారం కానీ చర్చెస్లోకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. అక్కడ కరెక్షన్ ఉండదు, దిద్దుబాటు ఉండదు, ఇది తప్పు ఒప్పు అని చెప్పరు. ఏదో అడ్డి మారి గుడ్డి దెబ్బ తగిలితే తగిలింది, లేకపోతే అసలు వాళ్ళకి అది డ్యూటీ అనమాట. సేవకులకి అదేంటి, కొంతమందికి అది ఇట్స్ డ్యూటీ. పోయి మళ్ళీ వచ్చేయాలి, దే విల్ గెట్ దేర్ బెనిఫిట్స్ కదా. అది పిలుపు కాదు, పిలుపు వేరు, డ్యూటీ వేరు. డ్యూటీ అంటే ఉద్యోగం వేరు. కొంతమందికి అది ఉద్యోగం అనమాట. నిన్ను హర్ట్ చేయకుండా మాట్లాడతారన్నమాట కదా. అందుకని పీపుల్ లైక్ ఇట్ అనమాట. అక్కడ పోతే అన్ని పాపం గురించి, కరెక్షన్ గురించి అన్ని కరెక్షన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేని టాపిక్ ఏంటంటే ఈ లోకంలో ఏంటిది, కరెక్షన్. మస్కా కొట్టేయాలంటే ఏంటి, వీళ్ళు లావుదేం అనమాట కదా. దేవుడు అంటున్నాడు నీకు చికిత్స కావాలంటే అన్స్క్రిప్చురల్ చర్చెస్ అంటే వాక్యానుసారం కానీ మందిరాలకు నువ్వు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. వెళ్తే నీకే నష్టం అన్నమాట కదా. అవునండి, బైబిల్ చెప్తుంది కదా, దొంగ విశ్వాసులు ఉన్నారని చెప్తుందా? దొంగ అపోస్తలు ఉన్నారని చెప్తుంది. దొంగ పాస్టర్స్ ఉన్నారని చెప్తుందా? చెప్పట్లేదా? ఏం సార్ ఇవాళ గట్టిగా మాట్లాడ, దొంగలు అన్నారు. అయ్యో నేను కదమ్మా, చూడు బైబిల్ ఏం చెప్తుందో చూడు. ఎక్కడ మొదటి కొరింథీ దయచేసి 11-13 చదువు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, 11-13 చదువుదాం. 1 Corinthians 11-13 చదవండి. తప్పు రాసుకున్నాను నేను. మొదటి కొరింథీ అండి ఇది. మొదటి కొరింథీ 11-13 11-13 దొరికిందా? సెకండ్ కొరింథీ చదువు. ఎందువలన నేను నిన్ను ప్రేమింపవలెను
ఎందువలన కాదు 11:13 అమ్మా 11:13 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము చూడు ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము వేషం అంట, వేషం ధరించుకున్న వారే, వేషం ధరించుకున్నాడు. చదువు. వారియుండి ఆ. దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఏంటి దొంగ అపోస్తులు? ఆఫ్రికా దేశంలో ఈ మధ్య పెద్ద ట్రెండ్ ఏంటో తెలుసా? ప్రతి సన్యాసికి అపోస్తలు అని పేరు పెట్టుకుంటున్నాడు. అసలు హూ ఇస్ అపోస్తల్? అపోస్తల్ అంటే వన్ హూ ఇస్ సెంట్, పంపబడిన వాడు అని అర్థం. ఎక్కడ పంపబడ్డావు? ఈ లోకలకు సువార్త చెప్తాను. వాళ్ళ అపోస్తలు అందరికీ అపోస్తలే. ప్రాఫిట్, మళ్ళీ ప్రాఫిట్. ఇప్పుడు చూడు, ఆఫ్రికా నుంచి ఏ సేవకుడు వస్తున్నా ఈ రెండు ఉంటాయి. ఏమని? అపోజల్, ప్రాఫిట్. మనలో కూడా తగిలించుకుంటున్నారు. ఇది మనం అడగాలి, ఏంటి అసలు నేను అపోజల్ చేసింది ఎవరు? ఎవరైనా చేయాలి కదా. నిన్ను ప్రాఫిట్ చేసింది ఎవరు? ప్రాఫిట్గా దేవుడు ఆ రోజుల్లో ఎవరిని, ఏంటంటే మనుషుల్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఐజియా కానీ ఏలియా కానీ, గాడ్ ఈస్ టు సెలెక్ట్ దెమ్, కాల్ దెమ్. హూ కాల్డ్ యూ? నోబడీ కాల్డ్. సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రాఫిట్ అనమాట కదా, అపోజల్స్ అంట. దొంగ అపోస్తలను చదువు. మోసగాండ్రగు పనివారు, డిసీట్ఫుల్ వర్కర్స్, సేవకులండి, డిసీట్ఫుల్ అనమాట కదా. తర్వాత చదువు చదువు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత సాత్ వేషం ధరించుకొని సాతానుగాడు ఏం వేసుకున్నాడు? ఆడొక వేషం వేసుకున్నాడు. ఏంటది? వెలుగు దూత వేషం. అంటే ఎట్లాంటి పనులు చేస్తున్నాడు? వెలుగు పనులే చేస్తాడు అనమాట. ఎందుకో? మోసం చేయడానికి. అసలు ఆడు వెలుగు దూతనా? కాదు, చీకటి దూత. వెలుగు దూత వేషం చేస్తాడు, వేషం వేస్తాడు కదండి. చదవమా. గనుక వాని పరిచారకులను, అంటే వానికి పరిచారకులు ఉన్నారు, వానికి వర్కర్స్ ఉన్నారు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం. గొప్ప సంగతి కాదు. వారు క్రియల చొప్పున వారికి వారికి అంతము కలుగు. కలగను. చూసావా? అవునండి. ఇదిగో దేవుని మాటలు వినండి, జాగ్రత్తగా చెవిన పెట్టండి, మోసపోవద్దు. చాలామంది ఈ రోజుల్లో మోసం అనమాట కదా. చాలా రోజుల క్రితం కర్నూలు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ప్రతి నెల ఫస్ట్కి కుట్టుకుంటూ వచ్చాడు అనమాట. ఏం తమ్ముడు అంటే, అన్న మా దగ్గర మినిస్ట్రీ ఉంది, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేవాడు. నేనేదో ఫస్ట్లో కొంచెం ఏదో హెల్ప్ చేసాను ఆర్థికంగా. తర్వాత నాకు ఎందుకు అనుమానం వచ్చింది, ప్రతి ఫస్ట్ వీక్ ఎందుకు వస్తున్నాడు వీడు? నిన్నను మరి మందిరం ఎందుకు వదిలేసి వస్తున్నావు తమ్ముడు నువ్వు హైదరాబాద్కి వచ్చి? ఎన్ని రోజులు ఉంటావు అంటే, ఒక వారం రోజులు ఉంటా అన్నాడు. ఏం చేస్తామంటే, ఆ వారం రోజులు హీ గోస్ టు హౌస్ అండ్ హౌస్ అనమాట. దేనికి చెప్పమ్మా, ఏం తెలీదా? ఇంటి ఇచ్చిన దేనికి? కలెక్షన్ వెళ్ళి ప్రార్థన చేస్తున్నా అంటాడు, అది ఇదని హీ కలెక్ట్స్. నేను సరే అవన్నీ ఎందుకు అనవసరంగా దేవుడు సేవ పిలిచాడు అన్నావు. గాడ్ నిన్ను దేవుడు పోషిస్తాడు. అయితే నువ్వు కర్నూలులో నుండు, మాకు వీలైనంత నీకు హెల్ప్ చేస్తాం అంటే, అప్పటి నుంచి ఇప్పటివరకు కనపడలే అబ్బాయి. అంటే ఏంటి, ఆయనకి ఏం కావాలి చెప్పండి? చెప్పండి, ఏం కావాలి? డబ్బు కావాలి కదా. ఈడొక్కడు ఎంతో 5,000 6,000 ఇస్తాడు. నాకెవడం కాల, నాకు ఇట్లా తిరుగుతూ ఉంటే ఎంత వస్తుంది? ఎక్కువ వస్తుంది. అసలు మినిస్ట్రీ ఉందో కూడా తెలియదు అనమాట. చాలామంది అండి అసలు దే కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ చీట్ పీపుల్ అనమాట. తిరుగుతారు. ఏదో ఒక మినిస్ట్రీ ఏదైనా చూపి అన్నాం అనుకో, అంతే కదా. ఏమన్నాడండి? చదువు, మళ్ళీ చదవమ్మా. 11:13లో ఇంకొక 14th వర్స్. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. అది గనుక వాని పరిచారకులను. సో ప్రతి ఒక్కరు అనుమానించడం అవసరం లేదు, కానీ వీ షుడ్ కేర్ఫుల్ అనమాట. ఈ రోజుల్లో చాలా మోసం జరుగుతుంది. ఎందుకంటే దేవుని పేరురా అనేక మంది మోసం చేస్తారని బైబిల్ చెప్తుందండి. మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సేవకులు చాలామంది వచ్చేస్తారు, వచ్చి మళ్ళీ మోసం. అవునండి, అవును. మరి ఇట్లా ఏదో ఒకసారి ఇట్లానే జరిగింది మాకు కూడా ఇన్సిడెంట్. వాడు వచ్చేసి, సార్ నాకు మా నాన్న దుబాయ్లో మంచి వర్కర్, చాలా పెద్ద వర్కర్. మన దగ్గర యూత్ ఉంటే వాళ్ళని మేము తీసుకెళ్ళి మా ఇండస్ట్రీ, అక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అక్కడ మేము పెట్టేసుకుంటాం. వాళ్ళకి నెల నెల చాలా జీతం ఇస్తాం, అది ఇదని
తమిళోడు అనమాట. చాలా మంచి మోసం ఇది ఉంటుందండి. అంటే సరే మన యూత్ కొంతమంది అన్ఎంప్లాయిడ్ ఉండే, ఎక్కువ ఉందిరా సౌండ్, అన్ఎంప్లాయిడ్ ఉండే అనమాట. అయితే వాళ్ళకి ఇది లేకుండేది ఏంటది పాస్పోర్ట్ లేకపోతే మేము మొత్తానికి అప్లై చేసి అది 1 వీక్లో వచ్చేటట్లుగా అది చేసింది వాళ్ళు మాకు ఏదో తెలుసుండి పాస్పోర్ట్ ఆఫీస్లో చేస్తే సరే పాస్పోర్ట్ వచ్చాడు. వాడు ఏం చేశాడు, పాస్పోర్ట్ తీసుకొని హరిహర కళాభవన్ ఉంది ఒకటి కదా, అక్కడ అందరు రండి పలానా రోజు, అయితే ఒక్కొక్కరి దగ్గర 2000 ఎక్స్ట్రా తీసుకున్నాడు. తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని రండి, నేను అక్కడే నాకు అధికారం ఉంది కాబట్టి అక్కడే స్టాంప్ చేస్తాను, జస్ట్ ఒక 1 వీక్లో మీరు యూ కెన్ ఫ్లై టు దుబాయ్ అన్నాడు. ఇక అంత ఎంత మంచిగా చెప్పేవాడు ఏంటండి, ఈ మోసగాళ్ళకి మంచి స్వీట్ వాయిస్ ఉంటుంది, స్వీట్ ఏమంటారు టంగ్ ఉంటుంది అన్నమాట. అసలు భలే మోసం చేస్తాడు. సరే అందరూ ఒక నేను అనుకుంటా 150 పీపుల్ వెంట్ టు హరిహర కళాభవన్. నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా నేను యంగ్ పీపుల్ మేమిద్దరం మా పద్మాక నేను కలిసి వెళ్ళాం. వెళ్తే హరిహర కళాభవన్ వాజ్ క్లోజ్డ్. అక్కడ ఉన్న వాచ్మెన్ అడిగాం, ఏమయ్యా ఈరోజు ప్రోగ్రామ్ ఉందంటే, ఏం ప్రోగ్రామ్ అంటే నాకు చెప్పారు కదా మా వాళ్ళు, ఎందుకు క్లీన్ చేసి పెడతానికి, ఇవాళ ఏం ప్రోగ్రామ్ లేనట్టు మా బాస్ ఎవరు చెప్పాలి. హరిహర కళాభవన్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ అనమాట. చెప్పలేదు చూడంటే ఒక పెద్ద ఇది తీసుకొచ్చాడు, ఏంటది రిజిస్టర్ లాగా, దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. మనం బుక్ చేసుకునే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తే దే విల్ రైట్ ఇట్, అంటే ఆ రోజు బుక్ చేసుకుంటారన్నమాట, అంటే రాసేస్తారు. చూస్తే మనోడి పేరు లేదు, ఊరు లేదు. అరే ఇది ఎట్లా అని చూస్తే ఎవరో కాల్ చేశారు, అట్లా కాదు మనల్ని పాస్పోర్ట్ ఆఫీస్కి డైరెక్ట్ రమ్మన్నాడని. అప్పట్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ ఉండే, మేదీపట్నం ఉండే, ఇక్కడ లేకుండా ఇది ప్రశాంత్ థియేటర్ దగ్గర లేదు. అరే అక్కడ ఉన్నాడా, సరే ఇది పని మీద ఉన్నాడు, అందరం ఆటోలు గీటోలు స్కూటర్ గీట పడుకుని బాగా అక్కడ పోయాం. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అక్కడ మేము పోయేటప్పటికి మూసేస్తున్నాడు వాడు. సార్ పలానా వాడు ఉన్నాడంటే, వాడు అంతమందిలో ఎవడో ఆడి పేరు సుందర్ ఉన్నాడా, ఎవడా సుందర్ అంటాడు వాడు. అయ్యో సార్ ఇట్లా ఒక నల్లగా ఇట్లా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు అంటే, మాకన్నీ తెలియదు, పక్కన జరగండి మేము మూసేస్తున్నాడు. ఆవిడ మనం మూసేసి వెళ్ళిపోయాడు 5 o'clock. నేను మాకు తెలిసింది ఏంటంటే, ప్రతి పాస్టర్ ఇంటికి తిరిగాడు అన్నమాట. వాడు తిరిగి ఇట్లా జమ చేసి హీ రాబ్డ్ అట్లీస్ట్ 150 crores of rupees ఆ రోజు. బెనిఫిట్ పొందింది ఎవరై అంటే మా చింటుగాడు. ఎందుకనండి వచ్చేటప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, టు విన్ కాన్ఫిడెన్స్ ఒక చిన్న బొమ్మ పెట్టుకొచ్చాడు అన్నమాట. ఒక చిన్న బొమ్మ పెట్టుకొచ్చి నాన్న తీసుకో అనగానే మేమందరం అనుకున్నాం, అమ్మా అయ్యగారికి ఏంటి ఎంత మంచి హార్ట్ ఉంది, చిన్నపిల్లల్ని ప్రేమించే హార్ట్ ఉంది. బోల్తా పడతాం కదా, చేపని పట్టుకునే ముందు ఏమేయాలి, ఎరేయాలి. అండ్ ఆడ 150 crores తీసుకుని ట్విన్ సిటీస్లో ఇంకెక్కడ తెలంగాణ ఎక్కడ తిరిగాడో ఈ ఫ్లో అవే ఇప్పుడో కనపడకుండా పోయాడు అంతే. ఒకరోజు నేను మా రవి అంటే మా బామ్మది, నేను పలానా హోటల్లో ఉన్నా రమ్మన్నాడు అంట. స్టేషన్ ఎదురుగా హోటల్ గోకులో ఇది ఉంది. పోతే రూమ్ ఉంది, రూమ్ ఇట్లా టేబుల్ మీద నేను నమ్ముతాను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టలు పెట్టాడు, కరెన్సీ నోట్లు అంట. ఓ రండి కూర్చోండి. తెలుగు ఎంత బాగా మాట్లాడతాడంటే, కూర్చోండి కాఫీ బాబు కాఫీ తీసురా ఆవిడ్ని. నేను అన్నా సార్ ఇంత కరెన్సీ పెట్టారు, ఎవరు అందరు తిరుగుతూ ఉంటారు అంటే, నో మై ఫాదర్ విల్ ప్రొటెక్ట్ మీ అనేవాడు. ఏ ఫాదరా అమ్మ ఎంత కాన్ఫిడెన్స్ రాగి అనుకున్నాను. అండ్ చూస్తారా అనేకులు నా పేరుతో చేంజ్ చేస్తారు, మోసం చేస్తారు. దేవుని సేవపేట చాలామంది వచ్చి అసలు కొంతమందికి మినిస్ట్రీ ఉండదు, ఏం చేస్తారు అందరి దగ్గరికి వచ్చి. అండ్ మనం ఎంత ఫూల్స్ అంటే, దగ్గర ఉన్న వాళ్ళు వదిలేస్తాం, లోకల్గా ఉన్న వాళ్ళు వదిలేస్తాం, ఎక్కడ పట్టుకుంటాం, దూరంగా ఎక్కడో దినకరణ్ గారు, అనకరణ్ గారు, కమలాకరణ్ గారు వాళ్ళు పట్టుకుంటాం. వాళ్ళు తల తెరదు, తోక తెరదు మనకి. అంత మనం ఎందుకనండి దేవుని వాక్యం చెప్తాను, అతడు చేయనంత సఫలం కావాలంటే ఈ ప్రత్యేకత అవసరం. సపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ పీపుల్, అన్గాడ్లీ థింగ్స్, ఫాలెన్ థింగ్స్, అన్బిలీవర్స్, ప్రిటెండింగ్ లైక్ బిలీవర్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ. రాంగ్ టీచింగ్ ఉన్నవాళ్ళు, అన్స్క్రిప్చురల్ చర్చెస్ కదా, దొంగ విశ్వాసులు, పాస్టర్స్, వీటందరి నుంచి వీ హ్యావ్ టు బి వెరీ ఫార్ అవే.
లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవుడు నిన్ను మరి ఏంటది కృప చూపించలేడు కదా. ఆ సెపరేషన్ అనేది నీకు నాకు అవసరం. న్యూ టెస్ట్మెంట్లో కూడా సపరేషన్, మ్యారేజ్ విషయం సపరేషన్ అన్నాడు. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే దున్నేటప్పుడు అంట పొరపాటున గాడిదని దేని పెట్టద్దన్నాడు, గాడిదను గుర్రాన్ని కలపొద్దు అన్నాడు దున్నేటప్పుడు. అంటే రెండు కాంబినేషన్ సరిగా సెట్ కాదన్నాడు. అంత జాగ్రత్త తీసుకుంటాడు దేవుడు, అంత జాగ్రత్త అనమాట. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం మనం. అండ్ ఒక్కోసారి అది విస్మరిస్తూ ఉంటాం దేవుని బిడ్డలం. వి నెగ్లెక్ట్ దిస్ ఏమంటారు ఇది సపరేషన్ పోయి వి ట్రై టు డూ ఫూలిష్ థింగ్స్ అన్నమాట కదా. రెండు కొంచెం ముందుకు వెళ్తాను చూడండి. నువ్వు ఇంకా మనం చేసేదాన్ని సఫలం కావాలంటే 3వ వచనం చదవండి ఒకసారి. 3rd verse, కీర్తన 1:3. అతడు నీటి కాలువల ఎవరన్నా అది ముయ్యకండి, 1వ అధ్యాయం ముయ్యకండి, అక్కడ ఏదైనా పేపర్ పెట్టండి, మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. అతడు నీటి కాల ఎవరన్నా నాటబడి అతడు నీటి కాలువల యువర నాటబడాలంటాం మనం. ఎక్కడ నీటి కాలువల యువర. నీటి కాలువ అంటే వాక్యం లేక ఏసయ్యలో మనం ఏం కావాలి, నాటబడాలి. యూ హ్యావ్ టు బి ప్లాంటెడ్ అనమాట. ప్లాంటెడ్. వరి చేలు మీరు ఎప్పుడైనా చూసారా? వరి చూసారా? మన ఇప్పుడు జనరేషన్కి వరి అంటే ఏంటో తెలియదు. వడ్లు అవి కూడా తెలియదు. ఏం తెలుసు మరి? బియ్యం చెట్లు తెలుసా? అవి కూడా తెలియదు కొంతమంది. బియ్యం చెట్లు ఏంటి, అసలు బియ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కొంతమంది. మమ్మీ డాడీ మంచిగా మూట తీసుకొచ్చి మూసి పెడతారు, కడుపు తింటాం, బజ్జుకుంటాం, అంతేకాని అది ఫ్రమ్ వేర్ ఇట్ కమ్స్ ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. వరి పంట వేస్తారండి. ముందు పొలంలో రైతు దున్ని నీరు పెట్టి దాంట్లో వడ్లు చల్లుతాడు. కొన్ని రోజులకి ఏమొస్తాయి, మొక్కలు వస్తాయి కదా. దాన్ని అంటే కంబైన్డ్గా ఉంటాయి అనమాట అవన్నీ మొక్కలు. దాన్ని ఏం చేస్తాడంటే ఒక టైం వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ ఆఫ్ పొలాన్ని రెడీ చేసుకొని వాడు తాడు పెట్టుకుంటాడు. తాడు ఇట్లా లైన్లో కనపడదు కదా, దూరం ఎక్కడ లైన్ తెలియదు, ఇట్లా వంగి ఉంటారు. సో ఏం చేస్తారంటే అది అక్కడి నుంచి పీకేస్తారు. ఎక్కడి నుంచి? నారుమడిలోంచి తీసేసి ఎక్కడ పెడతాడు? తాడు పట్టుకున్న దగ్గర నాటేస్తారన్నమాట. అది చాలా వర్క్ ఉంటుంది. లైన్గా వేసుకుంటారు అన్నమాట. అరే మరి అక్కడి నుంచి ఎందుకు పీకటం, అక్కడ ఎందుకు నాటుతాం? అర్థమైంది నేను అయ్యేందుకు వస్తాను. ఇక్కడి నుంచి ఎందుకు పీకాలి, అక్కడ ఎందుకు నాటాలి? అక్కడ వదిలేస్తే మంచిగా ఉండేది కదా. ఉండని ఒక ఆర్డర్లోనే దాన్ని నాటినప్పుడు ఫలం కరెక్ట్ వస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఎవరు చెప్తారు? తిరిగి నాటకపడకపోతే పంట రాదు. దాని నేచర్ అన్నమాట. ఎట్లా? ఆ నారుమడిలోంచి తీసి ఎక్కడ పెడతాడు? ఆ పొలంలో ఒక లైన్గా పెట్టుకుంటాడు. లైన్లో లేకపోయినా పొలం వస్తుంది, కానీ దాన్ని తీసేస్తాడు. అక్కడి నుంచి తీసి హీల్ సో ఇన్ ఏ రైట్ వే. అట్లా చేసినప్పుడే ఏమొస్తుంది? ఫ్రూట్. అక్కడే పుట్టి అక్కడే పెరిగింది అనుకో, అంత ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు అన్నమాట. మనం కూడా పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతాం. మన బ్రతుకు అసలు ఏముండదు, ఫ్రూటే ఉండదు. ఎందుకు బతుకుతామో కూడా కొంతమంది తెలియదు కదా. ఆ మాటకు వస్తే కొంతమందికి ఏ కోర్స్ చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నాడు కూడా ఆడికే తెలియదు. ఏదో మమ్మీ డాడీ నెట్టినారా చేస్తున్నాం. ఒకసారి అంట ఒక స్వయంవరం అరేంజ్ చేశాడంట ఒక రాజుగారు. అరేంజ్ చేస్తే స్వయంవరం అంటే తెలుసా? అదన్నా తెలుసా? రాణులు ఏం చేస్తారంటే ఎవరిని ఎంచుకోవాలి? హస్బెండ్స్ని ఎంచుకోవాలి, యువరాజుని. అయితే చాలామంది వచ్చినారు. ఏంటంటే కాంపిటీషన్ పెడతారన్నమాట. తన బిడ్డను ఇవ్వకముందు ఒక కాంపిటీషన్ పెడతారు. ఏంటంటే ఒక నది నిండా మొసళ్ళు ఉన్నాయి. ఈ కొన నుంచి ఆ కొనకి ఎవరు ఈదుకుంటూ పోతారు, అక్కడ కొనాలో మా అమ్మాయిని ఇచ్చేస్తాం, తర్వాత హాఫ్ కింగ్డమ్. చాలామంది యువకులు వచ్చారంట, నేను వెళ్తాను. సరే రాజుగారు ఆ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు, బాబు జాగ్రత్త, దాంట్లో ఏమున్నాయి, మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అది ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ కొట్టాడు, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి పోవాలి. ఓకే అన్నారు.
విజిల్ కొట్టకముందే ఒకటి జంప్ కొట్టేసాడు అన్నమాట. కొట్టంగానే ఏమైంది తెలుసా, మొసళ్ళన్నీ ఇంకా తెలుసు కదా ఏమైతే వచ్చి వాడిని పట్టుకొని అది ఇది చేసి బ్లడ్ అంతా వస్తున్నాడు. వీడు ఈత్తా ఉన్నాడు ఏం చేయాలి అర్థం కావట్లే. బాగా స్ట్రగుల్ అనమాట కదా, ఎవరికైనా లైఫ్ అంటే స్ట్రగుల్ కదా. మొత్తాన్ని ఈదుకుంటే అవతల ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ అమ్మ అని అందరు రాజు వచ్చి అందరు మంత్రి అందరూ వచ్చి అప్రిషియేట్ చేసి, బాబు నువ్వు వీరాది వీరుడు, మా అమ్మాయిని నువ్వే చేసుకుంటే, సార్ ఉండండి ఒక నిమిషం అని వాడు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు తాగినాడు. తాగి ఇంతకీ నన్ను తోసింది ఎవరో చెప్పండి అన్నాడు. అర్థమైందా? అర్థం కాదా? ఇంతకు నన్ను తోసింది ఎవరో చెప్పండి అంటే ఇంతకు ఈదాడా? లేదు, ఎవడో తోశాడు. ప్రాణభయం కొద్ది ఏం చేశాడు, స్విమ్మింగ్ కొట్టి వదిలొచ్చాడు. కొంతమందికి ఎందుకు వాళ్ళ కోర్సు చదువుతారో నాకు అర్థం కాదు. వాళ్ళ మమ్మీ డాడీ నెట్ ఉంటారు, ఏం చేశాడు అంతే. వాళ్ళ మమ్మీ డాడీ యూత్ క్యాంప్ నెట్ ఉంటుంది, ఏం చేశాడు వచ్చి కూర్చున్నాడు కదా. కొంతమంది అంతే, దే డోంట్ నో వాట్ దే డూయింగ్. అట్లాగే లైఫ్లో కూడా అండి, నువ్వు వాళ్ళని అడిగాను నీ గురి ఏంటని అడిగాను. అయితే నువ్వు గురి కలిగి ఉండాలంటే నీటి కాలువలో ఇవాళ ఏం కావాలంటే అండి నాటపడండి. యేసు ప్రభువులో నాటపడాలి. సో మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, అక్కడి నుంచి ప్లక్ చేయబడి యూ హ్యావ్ టు బి రీరూటెడ్ ఇన్ ద లార్డ్. అప్పుడే నీ జీవితానికి ఒక గమ్యం, ఒక అర్థం, ఒక ఏమంటారు స్వీట్నెస్ వస్తుందన్నమాట. లేకపోతే అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటారు, మేము పుట్టుక క్రైస్తవులం, స్వరం కూడా మారిపోద్దాం. ఏం లాభం నువ్వు పుట్టుక క్రైస్తవుడైనా, ఏమి ఎలగబెట్టినావు మనం. మా తాత పెద్ద గంట కొన్నాడు, ఏం చేసుకుంటావు ఆ గంటని, గంటకు చెప్తున్నావు అదే సంగతి. ఏమన్నా చేస్తే గంటతోనే కదా. మా తాత పెద్ద గంట కొన్నాడు, కొంటే కొనని సంథింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫర్ ద చర్చ్ ఏమో చేశాను. ఎందుకంటే తిరిగి నాటబడిన అనుభవం ఉందండి మనకి కదా. ఆ పాప జీవితాన్ని వదిలేసి, ఆ పాప బ్రతుకుని వదిలేసి న్యూ లైఫ్ లైక్ న్యూ బ్యాక్గ్రౌండ్లోకి రావటం నిజంగా నీకు ధన్యత. అది కూడా ఎక్కడంటే అది నీటి కాలువల ఎవరా నాటబడి. 3 వచ్చిన చదవమ్మా 1:3. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అప్పుడు తనకు చేయనంతా ఏమవుద్ది సఫలం. నీటి కాలువలో ఎవరా అసలు నువ్వు నాటపడ్డా, బ్రతుకు మార్చుకున్నావు అసలు. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే నాశనం. మళ్ళీ మన దీని మీద ఏం చచ్చిపోయిన టూమ్ మీద చూసారా ఏం పెడతారు, స్లెప్ట్ ఇన్ ద లార్డ్ అన్నాడు. స్లెప్ట్ విత్ డెవిల్. అసలు వాడు మస్తు తాగుబోతుడు ఉంటాడు. ఆ ఇంట్లో ఏం రాస్తారు, స్లెప్ట్ ఇన్ ద లార్డ్, ఫుల్లీ డ్రంక్ అని పెట్టుకోవాలి పక్కన. వాడు జీవితమే మారదామా, ఏదేదో ఇక మన తృప్తి కోసం ఏదో వచనాలు ఇక పాస్టర్ పెడతాడు. అయ్యగారు ఏదైనా వాక్యం పెట్టండి, ఆయన మొదటి తిమోతి పెడతాడు. ఏమని, మంచి పోరాటం పోరాడి తిని, ఎవరితో, భార్యతోనా, నా పరుగు కడముట్టించింది. ఆమె వెనకాల తరుముతుంటే కడముట్టించవా, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. విశ్వాసం తీసేసి ప్రాణం, నా ప్రాణమును కాపాడుకుంటుంది అని. చాలా అసలు మనకు ఇర్రెలవెంట్ అన్నమాట. అవన్నీ మనకు సంబంధం లేని రాసుకుంటాం. మీరు చూడండి కావాలంటే. స్లెప్ట్ ఇన్ ద లార్డ్ అండి. మీరు చెప్పిన ఒకసారి దేవరకొండ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అప్పుడే ఒక ఆయన డమాలమన్నాడు, సంఘ పెద్ద. అప్పుడు కొంతమందికి ఏమి ఇష్టం చెప్పండి, మందిరంలో తీసుకొచ్చి లాస్ట్ ప్రేయర్ చేయాలని. మొనగాడు ఎప్పుడు ప్రేయర్కి రాడు, లాస్ట్ శవాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే అక్కడ ప్రేయర్ చేయాలి. అప్పుడేదో దేవుడు శాంతిస్తున్నట్టు. అవన్నీ మన దురాచారాలు. సరే చేసిన తర్వాత వెళ్ళాం. నన్ను అడిగాడు, నాకు తెలియదు, ఆయన కొత్త అని నేను కొత్త ఆయన. అయ్యగారు ఈసారి ఈయన తెలుసా అంటే నాకు తెలియదాను. పచ్చి వాడు చెప్తున్నాడు అక్కడోడు, పచ్చి తాగిపోతాడు. తాగితే లివర్ ఇంత అయి చచ్చినాడు అన్నాడు. నేనన్నా అమ్మో చాలామంది ఉన్నారు, నేనేదో మీటింగ్కి వెళ్ళినోడు ఇవన్నీ ఎందుకు అని అన్నాడు. తాగి డమా లివర్ ఏమైపోయిందండ, ఇంత పెద్దగా చచ్చిపోయాడు. చూసారా? అవును. ఏమండి మన భ్రమ కానీ ఇదిగో నువ్వు తిరిగి నాటబడకపోతే, ప్రభులో తిరిగి నాటబడకపోతే నీ లైఫ్ నా లైఫ్ అన్నీ ఏంటమ్మా వేస్ట్. మన రిసోర్సెస్ అన్నీ వేస్ట్.
దేవుడు ఇచ్చిన తలాంతులన్నీ వేస్ట్ అన్నమాట. ఒక మాట చూడండి, చూద్దాం. చక్కని మాట ఒకటి బైబిల్లో ఉందండి, చూడమ్మా. మందిరంలో నాటపడాలంటాము మనం. కీర్తన 92:13 చూడు. 92:13 చదువుదాం చూడు. 92. మందిరంలో యెహోవా మందిరంలో నాటబడిన వారై నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆమేన్. ఏమన్నాడండి? ఎక్కడ నాటపడాలంట? యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లు. అది ఆశీర్వాదం కదా. ప్రతి వారికి ఏముండాలి? ఒక మందిరం. ఒక మందిరం. చూసారా? వారు మంచి మాట రాశాడు, చదువు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆమేన్. ఇంగ్లీష్ చదువు. The righteous flourish like the palm tree Hmm. and grow like cedar in Lebanon. Hmm. They are planted in the house of the Lord. They are planted in the house of the Lord. They flourish in the courts of our God. అది దే ఫ్లరిష్ అన్నాడండి కదా. ఫ్లరిష్ అన్నాడండి. ఫ్లరిష్ అంటే కొద్దిగా వారు వర్ధిల్లుతారండి. తలకాయ ఎత్తండి. కొంతమంది అడిగాను నేను, ఏమో ఎక్కడికి వెళ్తావు చర్చ్కి? యూత్ క్యాంప్లో. ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాను అంకుల్ నేను. ఎక్కడికి వెళ్తావు? అవి ఇష్టం. మనసు ఎక్కడ పడితే అది తీసుకుపోతుంది. ఒకవేళ మనసు ఆ రోజు ఇట్లా చల్లగా ఉందనుకో, ఆ మనసు ఏమంటుంది? గుడి బజ్జుకో అంటది అంటే. వాళ్ళకి ఒక్క మందిరం లేదు, ఒక హౌస్ ఆఫ్ గాడ్. సార్ హౌస్ ఆఫ్ గాడ్ అన్నాడు కదా, దేవుని ఇంటికి. ఏ ఇల్లు అంటే దేవుని ఇల్లు లేదు. ఇల్లు లేని వాళ్ళు ఏమంటారు? వేగ బౌన్స్ అంటారు. అంటే గాలికి తిరిగే వాళ్ళు ఏమంటారు? కోవిడ్సా? ఏమి పాపం కదా. కొంతమందికి ఒక మందిరం ఉండదు, ఏముండదు. అన్నీ మన మందిరాలే, అందరూ మన పాస్టర్లే, అందరూ మన విశ్వాసలే. వాళ్ళు యూనివర్సల్ అనమాట వాళ్ళు. చూసావా? ఏమన్నాడు? చదువు మళ్ళీ చూద్దాం. యెహోవా మందిరంలో నాటబడ్డవారై మన దేవుని మందిరంలో చూసావా? నీకు అనుభవం ఉందా? ఎస్. నువ్వు నాటబడాలి, ఒక మందిరంలో నాటబడాలన్నమాట, ఒక ఇంటిలో నాటబడాలి కదండి. ఒక దాంట్లో ఉండాలి స్టేబుల్గాను, అప్పుడు బ్లెస్సింగ్. గంటకి రోజుకి మారుస్తున్నావు అనుకో, ఇక ఎటు కాకుండా అయిపోతాం. ఒక యూత్లో మొన్న టాపిక్ అదే. ఏంటిది? ఏదొక ఈ చర్చ్ విషయం వచ్చింది, దేవుని మందిరాల విషయం. ఏంటది? డేటింగ్ యువర్ చర్చ్ కదా. డేటింగ్ యువర్ చర్చ్ అంటే ఏంటి? ఒక దానికే ఉండాలి స్టేబుల్గా. నువ్వు మారిపోయి అంటే నీకు ఏంటంట? కొంతమంది దేవుని మందిరంలో నాటపడరు అన్నమాట, స్టేబుల్గా ఉండరు. వాళ్ళు ఊగుతుంటారు. ఎవడు ఏది చెప్తే అది పట్టుకొని పోతుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, సరైన స్టెబిలిటీ లేదు, సరైన పునాది లేదన్నమాట. సరైన పునాది లేదు. ఏది చెప్తే వాడు వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అండ్ ఇంకొంతమంది మంచి కిరస్థానులు ఉంటారండి, వాళ్ళు ఏ మందిరానికి వెళ్ళరు. ఆల్వేస్ న్యూట్రల్. ఎంత మంచి వాళ్ళు తెలుసు వాళ్ళు. దేవునికి ఎంత ఇష్టం వాళ్ళు. రాంగా తప్ప నేను చెప్పింది? రాంగా కరెక్టా? రాంగా? దేవునికి ఇష్టమా న్యూట్రల్ పీపుల్? నో. న్యూట్రల్గా ఉంటే ఏంటి అర్థం? ఏటన్నా లాక్కపోవచ్చు దాన్ని. అటు 1లో అన్నా 2లో ఉన్నా బండి ఆగిపోద్ది కదా. న్యూట్రల్ బండిని ఏం చేయొచ్చు? నెట్టచ్చు. అవునా? ఎస్. కొంతమంది న్యూట్రల్ ఉంటాడు. బ్రదర్ అక్కడ గొడవలు, ఇక్కడ గొడవలు, అన్ని గొడవలు. నేను అందుకని ఎక్కడికి వెళ్ళను. ఏం డిసిషన్ తీసుకున్నాం మనం. ఇంకొకడు ఇప్పుడు కోవిడ్ టైంలో ఇంకొకటి స్టార్ట్ చేశాడు తెలుసా. ఇట్లనే ఏ ట్యూబ్లో చెప్పాడో, ఎక్కడ చెప్పాడో, ఇక ఏం కాదు నేను ఇక్కడి నుంచి ప్రాణం చేస్తా ఆయన చెప్పాడంట సేవకుడు. మీరేం చేయండి, పొద్దున్న లేచి ఒక రొట్టె చేసుకోండి, ఇక్కడ సూపర్ మార్కెట్లో ఒక ద్రాక్ష రసం తెచ్చుకోండి. ద్రాక్ష రసం ఎవరి కాళ్ళు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, మీరేం చేయండి, ఎవరి కాళ్ళని తీసుకొని తీసేసుకోండి. ఏడో చెప్పుంటాడు, నేను వెళ్ళలే కానీ చెప్పుంటాడు. మన వాళ్ళు దానికి అది ఎట్లున్నది, అరే చాలా బాగుంది, ఎందుకు అంత దూరం ఎందుకయ్యా. అందుట్లో కోవిడ్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సూపర్ మార్కెట్కి వెళ్ళి మంచిగా తిరిగేసి వస్తారు కదా. ఐమాక్స్కి వెళ్ళి మంచి 4-5 సినిమాలు చూసేసి వచ్చారు అన్నమాట. అప్పుడు కోవిడ్ ఏం కాదు. ఎందుకో కోవిడ్ ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? చర్చిల దగ్గర కదా. చర్చిల దగ్గరే ఉంటుంది. ఎందుకు? సూపర్ మార్కెట్ దగ్గర ఉండదు,
తర్వాత చుట్టాలు ఇంట్లో అస్సలు ఉండదు. ఇక్కడ షాపింగ్కి వెళ్తే ఉంటుందా? అసలు ఉండదు, అక్కడ కూడా ఉండదు. ఎందుకు ఇక్కడే కాసుకొని ఉంటుంది మనల్ని పట్టుకోవడానికి. ఆఫీస్లో కూడా ఉండదు, అస్సలు ఉండదు, భయపడుతుంది అక్కడ. అది ఎంత హాస్యాస్పదం తెలుసా మనం చేసే కామెంట్లు. ఎవడైనా విన్నాడంటే తలకాయ ఉన్నాడైతే నిన్ను భలే చేశాను. ఎందుకు చూసారా, దేవుని మందిరంలో నాటబట్టవు నీకు మంచి ఆధిక్యత అమ్మా. ఒక మందిరంలో నాటపడాను కదా, పక్క త్రోవను వెళ్ళిపోకూడదు అన్నమాట. యూ హ్యావ్ టు బీ స్టేబుల్ ఇన్ మంచి చర్చ్, అంతే. అక్కడ స్థిరంగా ఉన్నాను, అప్పుడే నువ్వు ఫలం కదా. ఇంకొక వచ్చినావు కొంచెం ముందుకెళ్దాం చూడు. మత్తయి సువార్త 15:13 చూద్దాం. మాథ్యూ 15:13 చదువుతారా? 15:13 మాథ్యూ 15:13. ఆయన పరలోకమందున నా తండ్రి ఈ నాటని ప్రతి మొక్కను పెళ్ళగింపబడు. అయ్యో బాబాయ్, ఏమన్నాడు దేవుడు? పరలోకమందలి నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించండి. ఇంగ్లీష్ చదువుమా. He answered, every plant that my heavenly Father has not planted will be rooted up. ఎస్, వీళ్ళు రూటెడ్ అప్ అంటే ఆర్ తీసేస్తారు, పుల్డ్ అప్. హెవెన్లీ ఫాదర్ నాటని ప్రతి మొక్క ఏమైపోద్దంట? హెవెన్లీ ఫాదర్ నాటేది ఏంటబ్బా? అది ప్రభు లేకపోతే యు ఆర్ నాట్ రూటెడ్. ఎక్కడ పుట్టావు అక్కడే పుట్టావు, అక్కడే పెరుగుతున్నావు. అడవిలో చెట్లు అండి అక్కడే పుడతాయి, అక్కడే పెరుగుతాయి, అక్కడే చచ్చిపోతాయి కదా. అక్కడే మంట మీకు తెలుసు, అడవిలో చెట్లకి ఫ్రిక్షన్ అవుద్దన్నమాట. ఫ్రిక్షన్ అయ్యి చెట్లు ఏమైపోయి చెట్లు రాసుకొని ఏమవుద్ది, మంట వస్తుంది. ఆ మంట అంతా కాల్చేస్తుంది అన్నమాట. సేమ్ థింగ్ విత్ కొంతమంది ఏసైలు ఎక్కడ పుడతారు ఈ లోకంలో. ఆఖరికి ఏంటి, నీ జీవితం మంటలతోనే అయిపోతుంది అన్నమాట. ఆరణ అగ్ని కోసం కాసుకుంది. అక్కడి నుంచి నువ్వు యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించమని. పెళ్ళగించి ఏం చేస్తాడు? 4 వరకు పడేస్తాడు. థింక్ చేయ ఒకసారి. ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చాడంట అప్పుడు. ఇంతకాలం చర్చ్కి వస్తున్నావు, క్రిస్మస్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఇఫ్ గాడ్ డిజంట్ యాక్సెప్ట్ యూ, నీ లైఫ్ ఏంటి? అసలు మిజరబుల్ అన్నమాట ఈ లోకంలో ఉన్న వాళ్ళకందరికన్నా. నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ఏమన్నాడు? పెళ్ళగించబడి నరకంలో పడేస్తాడు, లేక అగ్నిలో పడేస్తాడు. నీకు అనుభవం ఉందా? ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకున్నావా? లేకపోతే యూఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ హెల్. మన జీవితాలు ఎప్పుడు ముగిస్తామో మనకే తెలియదమ్మా కదా. అవునా కదా. ప్రభు లేని వాళ్ళు, ప్రభు లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కరు దే ఆర్ గోయింగ్ టు ఇటర్నల్ హెల్ అనమాట. నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు కదా. అవును, మీరు అనొచ్చు ఏమండి కొంతమంది బలవంతంగా చచ్చిపోతారు, వాళ్ళ సంగతి ఏంటని. వాళ్ళు ఎట్టిపోతున్నారు? ప్రభు లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కడు ఎక్కడిపోతాడు మనకి. మీకు తెలుసా, దేవుడు అక్కడ అడుగుతాడు ఏమని? అప్పుడే ఎందుకు వచ్చావని. అంతే కదా. నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు నువ్వు యూ షుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ కదా. యూ షుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్. మధ్యలో ఎందుకు వచ్చినావు? మనం ఇక్కడితో అయిపోలేదమ్మా మన లైఫ్. మనం అక్కడ ఏం చేయాలి? మనం వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదా. ఆ అకౌంటెన్సీ లేకపోతే విల్ బి షేమ్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ కదా. అవునా కదా. మనకిచ్చిన చాలా విషయాలు గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎన్ ఆస్క్ ఫర్ అకౌంట్స్. టైం, మనీ, పిల్లలు ఉంటే ప్రాపర్టీస్, ఇవన్నీ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆపర్చునిటీస్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్. ఎందుకు చేయలే, ఏం చేయలే. నిన్ను బిల్డప్ చేసుకోవాల్సిందే. యూత్ క్యాంపస్ గ్రోత్ కదా, గ్రోయింగ్ థింగ్ ఫర్ బిలీవర్స్. అన్బిలీవర్స్కి ఏంటి? టు ఫైండ్ ద లార్డ్. ఎన్ని మంచి మెసేజ్లు చెప్పారు తెలుసా. కొంతమంది సిటీలో కూర్చొని పతంగులే కదా. కొంతమంది వెర్రేళ్ళు ఉంటారండి, పెద్దోళ్ళు ఉంటారు. ఇప్పటికీ అది పట్టుకొని పతంగులు వెనకాల పరిగెత్తుంటాడు దానికోసం. దేనికోసం? కైట్. అరే కొనుక్కోరా కాదు, వాడికి అది ఇష్టం. ఏంటిది? పట్టుకుందే. ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది తన లైఫ్స్ తిరిగి నాటబడక లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటాడు. అండ్ గాడ్ గివెన్ ఆపర్చునిటీస్ దే లూజ్ ఇట్. ఇంకొక మాట చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. సీ దిస్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 చదవమ్మా. 7
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. చదవండి. వాడి జనముల యొద్ద నాటబడిన చెట్టు వాడు జలముల యొద్ద, జలం అంటే వాటర్, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేర్లు తన్నును. ఉమ్. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. ఉమ్. వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు, కాపు మానదు. ఆమేన్, ఆమేన్. ఎందుకు అట్లా చేస్తుంది? అది నీటి వాడు నాటబడింది కాబట్టి. వర్షం లేని కాలమున, మంచి మాట వాడాడు, వర్షం లేని కాలమున చింతన ఉండదు, కాపు మానదు. కాపు మానదు. ఎందుకంటే అది ఎక్కడ నాటబడింది? నీటి కాలువల ఎవరో నాటబడింది. క్రైసిస్ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం బాధపడదంట. ఎందుకు? బికాజ్ నీటి కాలువైన ఏసై యొద్ద అది నాటబడింది కాబట్టి. అండ్ కొంతమందికి చిన్న డిస్టర్బెన్స్ ఉంటే లైఫ్ బూగిపోతారు అంతే, ఇంకా నా బ్రతుకు వేస్ట్ కదా. ఈ రోజుల్లోనే మేము మొన్న క్యాంపులో చూసాం, పీపుల్ ఆర్ సూపర్ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ అయిపోయారు పీపుల్ కదా. అవునా కదా? ఒక పాప వాళ్ళ నాన్న అంటే ఎక్కువ టీవీ చూస్తుందని రిమోట్ లాగేసుకున్నాడంట. మీకు తెలుసు ఆమె ఏం చేసి ఊరి పెట్టుకుంది. మంచి వయసు కదా అమ్మాయి, వైజా ఫూలా? షీ లాస్ట్ అ వాల్యుబుల్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ మూవీ. ఆ వాల్యూ తెలిస్తే ఏం చేయవు? అవన్నీ చేయం. నీ కోసం ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు తెలుసా నీకు? యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. బంగారం, వెండి, ఆ వెలగల ఆ ప్లేసు, దేవదూతుల సన్నిధి, సింహాసనం వదిలిపెట్టి నీకోసం వస్తే యూఆర్ మోర్ వాల్యుబుల్ అండి. మనం ఎక్కువ వాల్యూ ఎవరికి ఇస్తాం చెప్పండి? నా దృష్టిలో నేను ఎక్కువ వాల్యూ ఎవరికి ఇస్తాం? నాకు విలువ, ఈ వ్యక్తి విలువైందంటే విల్ గివ్ ఎనీథింగ్, అంతేనా కదా? ప్రభువు దృష్టికి నువ్వు ఎంతో విలువైన ఆమె కాబట్టి హీ గేవ్ హిజ్ లైఫ్. మనం ఏం చేస్తామంటే విలువ లేని వాటి కోసం ప్రాణాలు చేస్తాం. భర్త కొట్టాడంట ఒక ఆమెను. ఇదేం చేసిందో, కొట్టంగానే వెళ్ళి ఆ రైల్ ట్రాక్ మీద పడిపోయింది ఆమె. సారీ, బావి ఉందండి, బావి వాళ్ళ ఇంట్లో, ఆ బావిలో పడిపోయింది. నేను పోవటం ఎక్కడ, నా ఇద్దరు పిల్లలు తీసుకుపోతాను, చిన్న పిల్లలు వాళ్ళ ముందు పడేసి దూకేసింది. చూడు, కొంతమంది వైజ్ ఉమెన్ ఉంటారు ఇట్లానే, వెరీ వైజ్ చూసారా? చాలా ఫూలిష్ అండి. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ లార్డ్ ఇన్ దెమ్. తిరిగి నాటబడిన నీ జీవితం విలువ తెలియదు నీకు కదా. ఏమండి, మనకు తెలుసా ఎప్పుడు విలువలు తెలుస్తాయో? ఎప్పుడు విలువలు తెలిస్తే చెప్తాను చూడండి. నెంబర్ 1, నీటి విలువ తెలుస్తుంది ఎప్పుడు? ఒక వారం రోజులు నీళ్ళు బంద్ చేసాడు అనుకో, అప్పుడేంటి, ఎప్పుడు ఇస్తాడా ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు అంటున్నా తాకే. ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూఆర్ ఆన్ బెడ్ యు నో హౌ గ్రేట్ గాడ్ హ్యాస్ గివెన్. ఆ హెల్త్ అనేది ఒక దేవుని కృప కదా. అమ్మ నాన్న విలువ ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు లేనప్పుడు కదా. ఓ, మా అమ్మని ఎంత సతాయించాను నేను, మా నాన్న ఎంత సతాయించా, అప్పుడు తెలుస్తుంది. పిల్లల వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? పిల్లలందరూ వాళ్ళ రెక్కలు చెగిరిపోయినప్పుడు, ఇంకా గూట్లో మిగిలేది ఏది? సీనియర్ పక్షులే. ఆ సీనియర్ పక్షులకు అర్థం ఉంది, లైఫ్ ఎంత టర్న్ అయిపోయింది కదా, లైఫ్ ఎక్కడెక్కడ తీసుకుపోయింది. వీఆర్ నౌ ఏంటి, నీ ముఖం నేను, నా ముఖం నువ్వు చూసుకోవాలి. వాళ్ళు తెలియదు అంటే మనిషి నేచర్ ఏంటంటే, ఎదురుగా ఉన్నప్పుడు దానికి ఏం తెలియదు, దానికి వాల్యూ లేదు. అవి పోయినప్పుడు ఐ లాస్ట్ కదా. కొన్ని పర్మనెంట్ లాసెస్ ఉంటాయండి కదా, కొన్ని టెంపరీ వీకెండ్ అంటే కొన్ని లాస్ మనం రీక్యూప్ చేసుకోవచ్చు. డబ్బు పోయింది దానికి ఏం చేయొచ్చు, సంపాదించవచ్చు. కానీ మనుషులు పోతే యూ కెనాట్. నీవు నీ జీవితం ఎంత విలువైందో, ప్రభు నీ కోసం మరణించి తిరిగి లేచాడంటే, హీ షెడ్ ఈజ్ వాల్యుబుల్ బ్లడ్ ఫర్ యూ అంటే ఎంత విలువైన మేము ఆలోచించి. అండ్ డెవిల్ ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు మోసం చేసి నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. వాడి మాటల్లో పడమాక, వాడిని జీవితం వేస్ట్ చేసుకో. తిరిగి నాటబడాలి ప్రభు దగ్గర, తిరిగి నాటబడి ముందుకు సాగే అమ్మాయిగా, అబ్బాయిగా, యూత్గా ఉండాలండి కదా. అవునా కదా? అవునా? ఎస్.
మారు మనసు లేకుండా, నీ మనసు మార్చుకోకుండా, రిపెంట్ కాకుండా, పశ్చాత్తాపడకుండా తిరిగి బడలేవు నువ్వు అంతే. తిరిగి పాపంలో ఉండి ఇఫ్ యూ వాంట్ లివ్ ఎ న్యూ లైఫ్, నో యూ కెనాట్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎఫ్ఎస్సి పత్రిక 2:1 చూడండి. మనిషి అంతా చచ్చిపోయినాడు స్పిరిచువల్గా. చూడు 2:1 చదుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2:1. మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును అపరాధం చేతను పాపం చేతను మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. వీఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఇంగ్లీష్ చదువు. And you were dead in the trespasses and sins in which you once walked, following the course of this world, following the prince of the power of the air, the spirit that is now at work in the sons of disobedience. అది ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే ప్రేరేపించు శక్తి అన్నాడు. ఎవరిని ప్రేరేపిస్తాడంట? ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది కదా. ప్రేరేపించే శక్తి అంట. ఎవరు? సేటన్. మనుషులు ఏం చేస్తున్నాడు వాడు? అంటే చర్చకు పోమనే కాదు, వద్దని కదా, వద్దని ప్రేరేపించే శక్తి అంటండి. కొంతమంది వాడి మాట విని దే లూజ్ దర్ వాల్యుబుల్ లైఫ్. శాటన్ యొక్క ఒక స్ట్రాటజీ ఏంటంటే నిన్ను నరకాన్ని తీసుకుపోవటం. ఏంటో తెలుసా? ఎవరో తెలుసు? అది వాయిదా వేయటం. ఇఫ్ దిస్ ఈజ్ ఆపర్చునిటీ కదా టు యాక్సెప్ట్ ద లార్డ్. వాడేం చెప్తాడు? డోంట్ వరీ జస్ట్ ఇప్పుడేం డిసిషన్ తీసుకోకు, ఇప్పుడేం తొందర లేదు. యూఆర్ జస్ట్ టీన్ ఏజ్, చిన్న పాప. నువ్వు ఇంకా లైఫ్లో ఎంజాయ్ చేయాల్సినవి ఏమున్నాయి? చాలా ఉన్నాయి. మెల్లిగా నీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయి, జాబ్ కొట్టు, అంతా అయిపోయిన తర్వాత ముసలామె అయితే చూడు, అప్పుడు దేవుడు అంటే పోస్ట్పోన్మెంట్ డెవిల్స్ పెద్ద వెపన్ అనమాట. చాలామంది దానికి గురి అయిపోయి ఏం చేస్తారు? వాల్యుబుల్ లైఫ్ పోగొట్టుకుంటారు కదా. అన్ని పోస్ట్పోన్ చెప్తాడనమాట. ఇప్పుడే వరిగా మోనా లాంటి అంటాడు, మోనా ఏం అయ్యారు వరింగ్ మోనా, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ లైఫ్. ముందు డిగ్రీ కంప్లీట్ చేయి, నువ్వు జాబ్ కొట్టు, తర్వాత వెన్ లైఫ్ ఇస్ సెటిల్ అప్పుడు ఏం చేయి, అప్పుడు థింక్ ఆఫ్ లార్డ్. అప్పటివరకు ఏదో అయ్యోకి అక్కడ తిరుగుతున్నా ఏం కాదు. డోంట్ గో మోర్ డీపర్ ఏం కాదు. నువ్వు డోంట్ వరీ. యేసు ప్రభువు లేనివాడు కంటారు ఇప్పుడు ఎందుకు ఆయన తొందర నీకు? ముసలి తర్వాత చూసుకో. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడేం పెద్ద అయిపోయిందా? మంచి హెల్త్గా ఉన్నావు, వెల్తీగా ఉన్నావు. యూ జస్ట్ లిజన్. ఏం చేయాలో తెలుసుకో చాలు. నీకు టైం వచ్చినప్పుడు ఏం చేయి. చూడు ఆ శిలువ మీద దొంగ చూడు, లాస్ట్ మినిట్లో ఆయన ఏం చేశాడు? హీ టర్న్ టువర్డ్స్ లార్డ్. సో అట్లా నువ్వు చేయొచ్చు. లాస్ట్ మినిట్లో సారీ ప్రభు అంటే లాస్ట్ మినిట్లో దొంగ మారాడు, నీకు అవకాశం దొరకపోవచ్చు. అందరికీ ఒకటే చావు ఉందా? లేదు. పీపుల్ డై డిఫరెంట్లీ, పీపుల్స్ డెత్ ఇస్ డిఫరెంట్ కదా, అండ్ ఎ డిఫరెంట్ టైం. ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలియదు. మరి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను? మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోద్దో ఎవడు ప్రిడిక్ట్ చేయలేడట. అస్ట్రాలజీ అంటే శాస్త్రం ఎరిగినోడు కూడా చెప్పలేడు ఎప్పుడు పోద్దో. మన ప్రాణం పోయేది, ప్రాణం వచ్చేది. పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్తాడా డాక్టర్? కరెక్ట్గా ఇది అక్యురేట్గా చెప్తాడా? చెప్పలేడు. ఒక వారం అటు ఇటు చెప్తాడు అన్నమాట. అంటే ఆడికే తెలియదు టైం. ఎందుకంటే అవన్నీ ఇక్కడ గాడ్ కంట్రోల్డ్ అండి. మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్లీజ్ నాటబడు, ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. కానీ అప్పటి వరకు వ్యర్థపరుస్తున్నాను ఈ లైఫ్, వాల్యుబుల్ లైఫ్ వేస్ట్ థింగ్స్ కోసం కదండి. అవునా కదా? మీరు చూడండి, కొంతమంది వ్యర్థమైన వాటి మీద వెనకాల పడుతుంటారు. ఒక వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తా. చూడసారి 104వ కీర్తన 16 వచనం. 104వ కీర్తన 16 చదువు. 104:16. యెహోవా వృక్షమును తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఏమండి, ప్రభులోకి వస్తే నీకేముంటుంది? తృప్తి, సాటిస్ఫాక్షన్, లైక్ కంటెంట్మెంట్ అన్నాడు కదా. కంటెంట్మెంట్ ఉన్న దాంట్లో ఎట్లా? తృప్తి. ప్రభు లేకపోతే
కొంతమంది దేన్ని వెంబడిస్తారు తెలుసా? దేన్ని? ఎండమావులు కదా, ఎండమావులు. అది ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? అయితే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? మిరాజ్. ఎస్, మిరాజ్. అంటే అక్కడ నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తాయి, ఉండవు. ది చేజ్ ఇట్ అనమాట. చూసారా, మంచి మాట వాడి. 104:16 చదమ్మా. యెహోవా వృక్షములు యెహోవా వృక్షములు తృప్తి తృప్తి పొందుచున్నవి. పొందుతున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు ఆయన నాటిన లెబోనాను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. తృప్తి ప్రభులోకి వస్తే ప్రభు చేత నాటబట్టే తృప్తి ఉంటుందమ్మా నీకు కదా. అండ్ అసంతృప్తిగా ఉండవు అనమాట, అన్సాటిస్ఫాక్షన్ ఉండవు. అండ్ వి సీ సో మెనీ పీపుల్ హు ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. దేవుడు ఇచ్చిన దాంట్లో ఏం లేదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకేం కావాలి, ఇంకా కావాలి. ఆ సాటిస్ఫాక్షన్ రావాలంటే ప్రభు ఉండాలి నీ లోపల. ప్రభు ఉండి నీ లైఫ్ ఆయన కంట్రోల్లోకి ఇచ్చినామంటే రియల్ ఇట్స్ ఏ సాటిస్ఫాక్టరీ లైఫ్. అవునా కదా? యు నో హూ ఇస్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హూ ఇస్ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యాస్. కదా, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండేవాడు ఆడే హ్యాపీగా ఉన్న పర్సన్. అసంతృప్తిగా ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు ఆయనకి. ఏదేదో వెతుకుతుంటాడు అనమాట. అసంతృప్తిగా ఉన్నాడు కదండి. ఎస్. ఏంటి కొంచెం ముందుకెళ్తాం చూడమ్మా. ఈసారి మళ్ళీ 3వ వచనంలోకి రండి. 3వ వచనం. అతను నీటి కాలువలు ఎవరన్నా నాటబడితే ఆకు వాడక తన కాలం ముందు ఫలము చెట్టు వలన ఉండదు. ఎస్. మనం ఏం కావాలో తెలుసా? ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏం కావాలి? ఫలించాలి. దేనికోసం ఫలించాలి? షుడ్ బి ఫ్రూట్ఫుల్ కదా. ఈచ్ రీప్లాంటెడ్ ఆర్ సెపరేటెడ్ ప్లాంట్ షుడ్ బి ఫ్రూట్ఫుల్. అంటే నువ్వు నేను మన లైఫ్లో కొంతమంది కన్నా ఎట్లుండాలి? ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం పెంచుకునే ప్రతి చెట్టు యొక్క దాని వెనకాల ఏం ఆంతర్యం ఉంటుంది మనకి? ఫ్రూట్ ఎక్స్పెక్ట్ కదా. చివరికి క్రోటన్స్ కూడా ఏమని పెంచుతారు కొంతమంది? మంచి డెకరేషన్ పీస్ అది కదా. మనం అనుకున్నాం అనుకో వేస్ట్ అని ఏం చేస్తాం? ఇక దేవుడు చూడు ఏం చేస్తాడు, ఇక ఎంతకాలం సహిస్తున్నాడు. ఒక్క ఫ్రూట్ కూడా కనపడదు కొంతమందిలో. ఎందుకో తెలుసా? నెంబర్ 1 దే డోంట్ హ్యావ్ లాడ్. నెంబర్ 2 3 కండిషన్స్ ఉన్నాయండి. 3 కండిషన్స్ ఉన్నాయి. ఏం తెలుసా? ఏ విశ్వాసాన్ని ఫలించాలంటే దే హ్యావ్ టు, నెంబర్ 1 ఏంటి తెలుసా? దే హ్యావ్ టు అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండాలి. అంటే యేసయ్యతో వాక్యంతో రిలేషన్షిప్ ఉండాలన్నమాట. ఆ రిలేషన్షిప్ లేకుండా నీ అంతటి నువ్వే నా అంతటి నేను ఫలించలేము కదా. మీకు తెలుసా ఫ్రూట్ అంటే నా ఉద్దేశం ఏంటి? ఎంతమందికి అర్థమైంది? వాట్ ఈస్ టు బి ఫ్రూట్ఫుల్? అది ఇంకా ఐ షుడ్ బి ఫ్రూట్ఫుల్ అన్నాడు కదా. ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి? ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మఫలం మనలో కనిపించాలంట. చూడు సార్ ఎక్కడ ఉంది? గెలషియన్స్ 5:22. ఎస్, గెలషియన్స్ 5:22. గెలషియన్స్ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, Hmm. సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అది ఎన్ని ఫ్రూట్ ఉంది? 9 ఫ్రూట్సా? ఫ్రూటా? ఆత్మ ఫలమేమనగా 1 సింగులర్ వాడాడు. మరి 9 ఇప్పుడు 9 ఉన్నాయి, మళ్ళీ ఫలం అన్నాడు ఏంటి? 9 ఒక దాంట్లో ఉంటుంది. అంటే ఇది క్యారెక్టర్ అండి. ఇది మళ్ళీ క్యారెక్టర్ అనమాట. దిస్ ఇస్ ఎ క్యారెక్టర్. దేవుళ్ళో నిల్చుంటే ఇఫ్ యూ అబైడ్ ఇన్ ద లార్డ్, హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్ట్, ఇవన్నీ కనపడకపోవచ్చు కానీ కొన్ని కనపడాలి. నెంబర్ 1 ఏంటి చెప్పు? ప్రేమ, సంతోషం అన్నాడు తెలుగులో, కానీ ఇస్ జాయ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. జాయ్ అంటే ఎప్పటికీ ఉండేది. సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడింది జాయ్. సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడేది హ్యాపీనెస్, లెక్క సంతోషం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, పీస్ విత్ అదర్స్ అండ్ గాడ్ కదా. మనలో కూడా పీస్ ఉండాలి. కొంతమంది పీస్ఫుల్గా కనిపిస్తారు కానీ అసలు ఉండదు వాళ్ళకి కదా. కనిపిస్తారు బయటకి. ఆల్వేస్ స్ట్రగుల్, ఆల్వేస్ ప్రాబ్లం. ఎందుకో తెలుసా?
బికాస్ దే డోంట్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. వాక్యంతో సరైన రిలేషన్షిప్ ఉండదు అనమాట కదా. తర్వాత దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం, ఓపిక కదా. ఇంకా దయాలత్వం, కైండ్నెస్ కదా. చూడండి కొంతమంది అంటే భలే కైండ్గా ఉంటారు, కొంతమంది ఏంటి రూడ్ కదా. కొంతమంది భలే కైండ్గా ఉంటారు. అసలు యాక్చువల్గా ఉమెన్ ఆర్ కైండ్ పీపుల్, కానీ సిన్ బట్టి వాళ్ళు కూడా క్రూరులు అయిపోయారు చాలామంది కదా. దయాళత్వం పోయింది, కైండ్నెస్. తర్వాత గుడ్నెస్ ఎస్, ఫెయిత్, సాత్వికం అంటే తగ్గించుకోవడం, హంబుల్నెస్, మీక్నెస్ అన్నాడు, మీక్నెస్ అనమాట. తర్వాత కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, వేరే వాళ్ళు కంట్రోల్ కాదు, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు సంబంధులు శరీరం దాని ఇచ్చలతో కూడా దురాశలతోనూ సిలువ వేసిన్నారు. ఏంటి మరి చూసారా, నువ్వు నేను ఫలించాలి. నెంబర్ 1 ఏంటి ద కండిషన్, అబైడ్ ఇన్ క్రైస్ట్. యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ క్రైస్ట్. నెంబర్ 2 ఏంటంటే ప్రూనింగ్ అన్నారండి. ప్రూనింగ్, యు నో వాట్ ఈస్ అ ప్రూనింగ్? క్రీస్తులో నిల్చుంటాం. ఇదేమన్నాడు, ఒబీడియన్స్ అనమాట. క్రీస్తులో నిల్చుంటాం అంటే విధేయత. సో ఒబీడియన్స్ ఆర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. నెంబర్ 2 ఏంటి, ప్రూనింగ్ అంటే పనికిరాని తీగలను ఏం చేయాలి, తీసేస్తుంటాడు ప్రభు. కొన్ని పనికిరాని ఫ్రెండ్స్, పనికిరాని రిలేటివ్స్, పనికిరాని హ్యాబిట్స్, ఇవన్నీ దేవుడు కట్ చేయడం నువ్వు ఒప్పుకోవాలి. యోహాను సువార్త 15 తీయండి, జాన్ 15. మనం ఎక్కువగా ఫలించవాలని ఆయన పనికిరాని తీగలను తీసి పారవేనుంది. చూడు సార్ 15 verse 2, 15 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అది ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని, దట్స్ కాల్డ్ ప్రూనింగ్ అనమాట. అంటే పనికిరాని తీగలు తీసి పారవేసే ప్రాసెస్ ఎవరిది? పరిశుద్ధాత్మ తీసేస్తున్నాడు. మనలో కోపం పనికిరాదు, సాడీలు చెప్పడం పనికిరాదు, ఎప్పుడు చూసినా చింతిస్తా కూర్చోవటం అది కూడా పనికిరాదు కదా. అవును, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ గాడ్ డజంట్ లైక్ ఇన్ అస్. సో దాన్ని మెల్లిమెల్లిగా వాటిని ఏం చేస్తుంటాడు, కట్ చేస్తుంటాడు. ఎందుకు ఆంతర్యం ఏంటి తెలుసా? ఎందుకు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని పనికిరాని తీగలు తీసేస్తుంటాడు. దానికి మనం ఒప్పుకోవాలి. అదే ఒబీడియన్స్ ఉంటుంది, అదే విధేయత. ఇఫ్ యూ డూ దట్, లార్డ్ మెల్లిమెల్లిగా పనికిరాని అంటే మారుమూసి పొందిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను. తిరిగి నాటబడిన తర్వాత గాడ్ నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉండాలని పనికిరానివన్నీ తీసేస్తుంటాడు. పనికిరాని ఫ్రెండ్స్, పనికిరాని హ్యాబిట్స్, పనికిరాని చెదారం ఉంటాయి మనకి హ్యాబిట్స్ కదా. పనికిరాని సంగతులు కట్. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ 6 fingers ఉంటాయి కదా. ఇప్పుడు అనుకో దాన్ని తీసేసాడు అనుకో డాక్టర్, చాలా హ్యాపీగా ఉంటాడా? పెయిన్ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బాడీ. బ్లడ్ ఉంటుంది, నర్వ్ సిస్టమ్ ఉంటుంది, అన్ని దాంట్లోకి కనెక్టెడ్ మన బాడీతో. కానీ దాన్ని తీసేసాడు అనుకో, పెయిన్ ఉంటుందా? ఎస్. పనికిరాని వాటిని తీసేసేటప్పుడు నీకు కూడా ఏముంటుంది? పెయిన్ ఉంటుంది. జిగ్గిరి దోశను కట్ చేయొచ్చు దేవుడు ఒక్కసారి. సో అది పెయిన్ఫుల్ ఉంటుందండి. ఎనీథింగ్ ప్రూనింగ్ విల్ బి పెయిన్ఫుల్. దేవునికి ఇష్టమైన రిలేషన్షిప్ ఉండొచ్చు, అది కూడా ఏం చేస్తాడు? అది చూడండి ఒకసారి, నేను నిజమైన ద్రాక్షావళి, ఒకటవచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి. ఇంతగా ఎవరు కట్ చేస్తారు చెప్పండి? దేవుడే చేస్తాడు. తండ్రి అయిన దేవుడే చేసేస్తాడు. పనికిరానివన్నీ తీసేస్తాడు. అప్పుడు యూ విల్ రియలీ బి బ్లెస్డ్. ఎందుకంటే లేడీస్ బాగా చెప్పాలి, మల్లెపూలు ఉంటాయి కదా, మల్లె చెట్టు ఎక్కువ ఫ్రూట్, అది ఏది కావాలంటే ఏంటది, పువ్వులు రావాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఆకులు తీసేస్తారు కదా. పెయిన్ ఉంటుందా చెట్టుకి? అసలు ఉండదా?
నిజం చెప్పండి, పెయిన్ ఉంటుందా? అదే కట్ చేస్తారు, పెయిన్ ఉంటుందా? పెయిన్ ఉంటుంది. ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు అనమాట, మన సైంటిస్ట్, దే ఇస్ పెయిన్, ఏ కైండ్ ఆఫ్ పెయిన్. మనలాగా లేచి అరవదు కానీ ఇట్ సఫర్స్ సైలెంట్లీ. అవన్నీ తీసేస్తారు, ఆకలిని తీసేస్తే ఒక టర్మ్ రాగానే, ఒక సీజన్ రాగానే అన్నీ ఏమొస్తాయి? ఫ్లాస్ వస్తాయి. ఒక లీవ్స్ తీసేయలేదు అనుకో, ఏమవుతుంది చెప్పు? ఫ్లవర్స్ ఎక్కువ రావు, వస్తుంది కానీ అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఎక్కువ రావాలంటే ఏం చేస్తారు? ఆకులన్నీ దూసేస్తారు కదా, అంతేనే కదా. ఎస్. సో మన విషయం కూడా అంతే అండి. కొన్ని పనికిరాని దేవుడు తీసేస్తూ ఉంటాడు. పనికిరాని రిలేషన్షిప్స్, పనికిరాని స్నేహాలు, పనికిరాని థింగ్స్, పనికిరాని మన బలాన్ని తీసేసే అన్నిటిని ఏం చేస్తుంటాడు? కొంతమంది నిద్ర ఎక్కువ ఉంటుంది కదా, తలుచుకుంటూ పిలిస్తే వస్తుంది అనమాట. అవన్నీ దేవుడు డీల్ చేసి స్లోగా చూడ. హోలీ స్పిరిట్ ఇస్ సో జెంటిల్. నీ లోపల నా లోపల స్లోగా నన్ను ఇన్సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. మార్పు అనేది లోపల నుంచి రావాలి, బయట కాదు, ఎక్స్టర్నల్ కాదు. బిహేవియరల్ చేంజ్ కాదు అన్నాడు కదా, బిహేవియరల్ చేంజ్ కాదు, ఇన్సైడ్ నీ హార్ట్ క్యారెక్టర్ స్లోగా చేంజ్ చేస్తున్నాడు, స్లోగా మారుస్తాడు మనం. తొందరపడ్డ దేవుడు, అర్థమైందా? సో ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్. సో సెకండ్ ఏంటమ్మా? ప్రూనింగ్ కదా. ఎస్, ప్రూనింగ్. అండ్ గాడ్, నువ్వు ఇంకా ఫలించాలి, ఇంకా బ్లెస్సెడ్గా ఉండాలి. పనికిరానివన్నీ ప్రభు ఏం చేస్తుంటాడు? కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి, దే టాక్ మోర్. ట్రాష్ టాకింగ్ ఉండదు, చెత్త మాట్లాడు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాడు? గాడ్ డీల్ చేస్తూ ఉంటాడు కదా. అవునా కదా? అవునా? ఎవడో ఒకరిని పెడతాడు ఇన్సల్ట్ చేయడానికి, టక్కు నోరు మూసేస్తాడు. అట్లా 4 దెబ్బలు తగిలి అనుకో, ఏం చేస్తాడు? ఫర్ ఎవర్ సైలెంట్. లేకపోతే ఎప్పుడో ఒకసారి మాటల వల్ల గొడవ వచ్చేటట్టు చేస్తాడు. సో అవును, ఏమన్నా తెలుసా? దేవుడు చూడండి, విస్తారమైన మాటల్లో ఏమున్నాయంట? దోషము. తన పెదవులను మూసుకొనివాడు జ్ఞానే అజ్ఞానే? అది చూడు సార్, చూద్దాం చూడు. టెన్ 13 చూడు సార్. తీసుకొని చదివు. 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అది విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఇంగ్లీష్ చదువు. When words are many, transgression is not lacking. ట్రాన్స్గ్రెషన్ అంటే పాపం, అంతే కదా. తర్వాత But whoever restrains his lips అంటే కంట్రోల్. హిస్ లిప్స్ ఈజ్ ప్రూడెంట్ ఆర్ వైజ్. మనం ఏమనుకుంటాం? ఎక్కువ మాట్లాడాడు, అబ్బా బ్రదర్కి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుంటాం. దేవుడు ఏమన్నాడు? ఈజ్ ఎ ఫూల్. అంటే ఎక్కువ మాట్లాడేవాడు ఫూల్ అంట దేవుని దృష్టిలో. సో కొన్ని దేవుడు ఏం చేస్తుంటాడంటే, హీ ట్రైస్ టు మెండ్ యూ, కరెక్ట్ యూ, కనెక్ట్ యూ, ఆర్ హీల్ ట్రై టు ట్రాన్స్ఫార్మ్ యూ. దట్స్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ అనమాట. ఇన్సైడ్ దేవుడు వర్క్ చేస్తూ ఉంటాడండి. అది కూడా సైలెంట్. అందుకనే ఒకటి తర్వాత ఒకటి దేవుడు అరేంజ్ చేస్తాడు మన లైఫ్లో కదా. ఒకటి అయిపోయిన తర్వాత ఒక కష్టం పోగానే ఏం చేస్తాడు? ఇంకోటి పెడతాడు. కష్టాల వల్ల మనం ఎక్కువ నేర్చుకుంటాం, ఉన్నటువంటి సడన్గా సిక్ అయిపోతాం. అప్పుడు ఏం తెలుస్తుంది? మీకు తెలుసా? ఎక్కువ పాఠాలు మనం ఎప్పుడు నేర్చుకుంటాం? మంచం మీద నేర్చుకుంటాం ఆవిడ కదా. అవును, అప్పుడప్పుడు కొంతమందిని మంచాలు ఎక్కిచ్చేస్తుంటాడు ఆవిడ కదా. మంచాలు ఎక్కి కొంతమంది ప్రార్థన ఒక మజ్జుగా అయిపోద్ది, ఒక అలవాటు అయిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలి? మీరు చూడండి, మీరు శ్రమలు వచ్చినప్పుడు మన ప్రార్థన పొజిషన్ కూడా మారిపోద్ది కదా. ఇప్పుడు పీస్ఫుల్ టైం అనుకో, ఎట్లుంటాం? దుప్పటి కప్పుకొని ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు తెలిసిన నా స్టేటస్ ఏంటో దుప్పట్లో ప్రార్థన చేస్తారు ఆవిడ. అదే కష్టంలో
దుప్పటికి అవతల పడేసి బండల మీద అరే ఆ ప్రభా ఏసయ్యా నువ్వు తప్ప నాకు దిక్కేవాడు లేవు ప్రభా. అప్పుడు కన్నీళ్ళు కూడా వస్తాయి. నేను చెప్పిన మాట కరెక్టా తప్ప మన పొజిషన్ కూడా మారిపోద్ది కదా. అండ్ వి బికమ్ హంబుల్ అనమాట ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వెన్ దెర్ ఇస్ ప్రాబ్లం. అన్నీ పోతే మనం చర్చ కూడా చూడండి, కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటి వెరీ ఫ్రీక్వెంట్ వి డోంట్ మిస్ ఎనీ అపాయింట్మెంట్. కొంచెం దేవుడు దయ చూపించి మంచిగా భర్త బిస్కెట్లు పూలు అది తెస్తున్నాడు అనుకో, జాయింగ్ అబ్బాయి క్యా పాటలు పాడిని ఆడగా పాడేది ఆడిపోయింది. ఆ పేరు కూడా మర్చిపోతాం ఏంటంటే సుఖంలో మనం ఎన్ని మర్చిపోతాం తెలుసా. పేరు మర్చిపోతాం, ఊరు మర్చిపోతాం, కొంతమంది లొకేషన్ కూడా మర్చిపోయిన మహానుభావులు దండం పెట్టాలి. ఏంటి నీ చర్చ ఎక్కడన్నా వచ్చావు కదంటే అదే వచ్చినా కానీ అంటే వీడు బాగా సుఖంగా ఉన్నాడు అనమాట. ఉండు కానీ ఎవరిని మర్చిపోతున్నావు. దేవుడికి అది అప్పుడే ఇజ్రాయెల్ని హెచ్చరించాడు, జాగ్రత్త నువ్వు సెటిల్ అయిపోయిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీ దేవుడైన యెహోవాను మరచదవేమో, జాగ్రత్త అన్నాడు. నీ కడుపారా తిని మంచి బిర్యానీ తిని నువ్వు డోంట్ ఫర్గెట్ ద లార్డ్ కదా. అవునండి, అందుకని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు, ఇఫ్ యూ ఫర్గెట్ హీ నోస్ హౌ టు మేక్ యూ రిమెంబర్ అనమాట. కదా. చూద్దాం వచ్చిన వాడతాడండి, కడుపారా తిని నువ్వు యెహోవాను మరచదవేమో. చూడసారి ద్వితీయోపదేశకాండం డ్యూట్రానమీకి రండి. డ్యూట్రానమీ 8th చాప్టర్లోకి రండి. 8th చాప్టర్లో 9th వర్స్ నుంచి చదవండి ఎవరన్నా. 9th వర్స్ నుంచి. అనుకోకుండా కరువు దొరికింది అందరికీ. డ్యూట్రానమీ 153 పేజ్ తెలుగు బైబిల్లో. కరువు అనుకొనకుండా నీవు ఆహారపు దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాలు గల దేశం, దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. వావ్, మంచి మినరల్స్ ఉన్న ల్యాండ్ అండి అది. ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నాడు. మీరు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్తుతింపవలెను. అంతవరకు బాగుంది మన స్టేటస్. నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చి కడుపార తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారు విస్తరించి కలిగి ఉన్నదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. ఒక నిమిషం పాజ్. మర్చదవేమో, యు మైట్ ఫర్గెట్ కదా. ఏం ఫర్గెట్? పాస్ట్ అంతా మర్చిపోతాయేమో. హౌ గాడ్ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ థింగ్స్. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నడిపించను. వావ్. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నేను అనుచుటకు శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యం మా కలుగజేసిందని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకోవలను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఆమేన్. దేవుడు అన్నాడు, నువ్వు అవన్నీ ఎంజాయ్ చేసినప్పుడు డోంట్ థింక్ యువర్ కెపాసిటీ హెస్ బ్రాట్ దేర్. నీకు సామర్థ్యం ఇచ్చిన వాడు ఎవరంట? అది మర్చిపోద్దు బ్రదర్ అంటున్నాడు ఆవిడ. సామర్థ్యం అంటే కెపాసిటీ ఆర్ కేపబిలిటీ కదా. అందుకని మీరు జాగ్రత్త, కడుపు నిండి ఇల్లు కట్టుకొని కదా. డోంట్ ఫర్గెట్ ది లార్డ్. ఏంటి ఆయా సమయాల్లో దేవుడు మనల్ని హీ ట్రైస్ టు మెండస్. అదే అండి, ఫలించాలంటే అదిగో అది కావాలి. అండ్ ఎప్పుడు మనకి ప్రభు గుర్తుండాలన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ప్రభు నడిపించాడు, ఎలాంటి పరిస్థితులు మనం ఉండేవాళ్ళం, ఎలాంటి పరిస్థితులు చిక్కుకునే వాళ్ళం, ఎలాంటి స్థితిగతుల నుంచి ప్రభు తీసుకొచ్చాడు కదా. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్. అండ్ ఎక్కడి నుంచి ప్రభు మనల్ని లిఫ్ట్ చేశాడు. ప్రభు లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం. ఇవన్నీ మర్చిపోయి అవన్నీ మర్చిపోయి పిచ్చే వేషాలు వేసాం అనుకో, మళ్ళా స్టార్టింగ్ పాయింట్లో పెట్టాల్సి వస్తుంది కదా. బ్యాక్ టు
ఏమంటారు మళ్ళీ ఒరిజినల్ ఎల్కేజీకి పంపించాల్సి వస్తాం కదా, అవునా కదా, అవును. సో అంత దూరం వెళ్ళకుండా లెట్ us బి థ్యాంక్ఫుల్ టు హిమ్. ప్రభుని అడుగుదాం, ప్రభా ఎస్ గివ్ మీ థ్యాంక్ఫుల్ హార్ట్. ఎప్పుడు నువ్వు చేసి నేను ఎప్పుడు మర్చిపోకుండా సాయం నా సామర్థ్యం, మా కెపాసిటీ, మా టాలెంట్ ఇవన్నీ ఏం కాదు ప్రభా, ఇవన్నీ వేస్ట్. నువ్వు ఇస్తే తప్ప, నీ కృప చూపితే తప్ప ఏది నేను పొందుకోలేను. మంచి మాట వాడాడు కదా. మా సామర్థ్యము చూడు 18, నీ దేవుడిని యెహోవా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను ఏలైనగా అతడు నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వరకు స్థాపించవాలని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. నీవే మాత్రమైనను నీ దేవుడని యెహోవాను మర్చి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిశ్చయంగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు నీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన యెడల మీరును వారి వల్లనే నశించుదురు. దేవుడు చూడండి ఏమన్నాడు, ఇశ్రాయేలీలకు చెప్పిన అది అన్నిలకు చెప్పినాను, వాళ్ళు చెప్పి చూశాను, కానీ వాళ్ళు ఏం చేయలేదు, దే డిడ్ టర్న్ ఆఫ్ కదా, మార్చుకోలేదు. అయితే దేవుడు అంటున్నాడు నువ్వు అలా కాకుండా బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్కి వెళ్తానండి. నెక్స్ట్ 2వ వచనం చదవమ్మా. సారీ ఓకే, ఇదిగో 3వది ఉందమ్మా. మనం ఫలించాలంటే ఏం కావాలంటే స్టెబిలిటీ. ఇది లేనివాడు ఎప్పుడు ఫలించలేదు. ఒక చెట్టు ఒక దగ్గర ఉంటేనే ఏమవుద్ది, స్టెబ్ 1 ఇయర్కి ఒకసారి బీకేసి ఇంకో దగ్గర పెడుతున్నాం అనుకో, ఎందుకంటే దానికి స్టేబిలిటీ కావాలి. దట్ హ్యాస్ టు బి స్టేబుల్ ఇన్ వన్ ప్లేస్, ఇన్ వన్ సర్కమ్స్టాన్సెస్ కదా, అప్పుడే అది ఏమవుతుంది, ఫ్రూట్ఫుల్. గడిగడికి మార్చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ ఎట్లా, కొంతమంది చదువులు కూడా ఏం రావు. ఎందుకు తెలుసా, ఒకసారి కంప్యూటర్ అంటాడు, ఒకసారి కోడింగ్ అంటాడు, నో డ్రాయింగ్ అంటాడు, లేలే ఆటో క్యాడ్ అంటాడు. ఇందుకు ఏందయ్యా ఇది, చివరికి ఏది రాదు. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ నన్ అన్నాడు. అందుకనే జాక్ ఆఫ్ ఆల్ అంటే అన్నిట్లో జాక్ అయ్యాడు, కానీ ఒక్కటి రాదు. నో నేను HTML నేర్చుకున్నా అంటాడు, లేదు C++ వచ్చి అంటాడు. సరే ఒక వెబ్సైట్ చేసాడు, వెబ్సైట్ నేను అంత ఎదగలేదు అంటాడు. మరి ఏం చేసినావు, వాళ్ళు అస్థిరమైన మనసు ఉంటుంది అనమాట, అన్స్టేబుల్ హార్ట్. ఈ అన్స్టేబుల్ ఉన్న హార్ట్ వాళ్ళకి ఏమి జరగదండి. ఈవెన్ భక్తి కూడా, భక్తిలో కూడా ఎట్లా ఉండాలి, స్టేబిలిటీ కావాలి. దేవుని కోరేది అది. యూ నీడ్ టు బి స్టేబుల్. నువ్వు గడికి గంటకి మారిపోతుంటే ప్రభు నిన్ను ఏం చేయలేడు అనమాట, ఏం చేయలేడు. అవునా? కొంతమంది జాబులన్నీ, ఈ జాబ్ ఈరోజు అన్ని జాబులన్నీ మార్చుకుంటుంటాడు. ఇంతకీ ఒకరోజు కలిసి అడగాలి, ఇంతకీ ఏ జాబ్ చేస్తున్నాను, అన్ని జాబులు నాయే అన్నాడు హైదరాబాద్లో. అందుకని చూడండి, అమ్మాయిలు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ జాబ్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు చెప్పు, స్టెబిలిటీ. లేదండి ఆకాశం కింద జాబులు ఏదన్నా చేయగలను అన్నాడు అనుకో, వాడికి అనుమానం వస్తుంది. ఏంటి చెప్పు, ఆకాశం కింద ఏ జాబ్ చేయక కూడా ఉండొచ్చు. మనవాడు ఏంటి అసలు, వాట్ ఈజ్ యువర్ ఫీల్డ్. చూసారా, ఫలించాలంటే నాకు నీకు ఒక స్టెబిలిటీ ఉండాలి. దేవునిలో స్టెబిలిటీ, మందిరంలో స్టెబిలిటీ, వాక్యంలో స్టెబిలిటీ. ఇది లేనోడు. అందుకని ఇంగ్లీష్లో సామెత ఉంది, ఏ రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్స్ ఏ మాస్ అని ఉంది. ఒక డొర్లిపోతున్న రాయి మీద కనీసం నాచు కూడా పెరగదంట కదా. కొంతమంది రోలింగ్ స్టోన్సే, ఆల్వేస్ రోల్ అంతే. ఏ రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్స్ ఏ మాస్ కదా. దొర్లిపోతున్న రాయి మీద ఒక్క ఏం కూడా మొలవదు, నాచు కూడా పచ్చగా ఉంటుంది నాచు, అది కూడా మొలవదంట. కొంతమంది రోలింగ్ స్టోన్సే కదా. ఎస్. ఏంటి మరి ఫలించాలంటే, ప్రభు నేను దీవించాలంటే మనం చేసేదంతా సఫలం కావాలంటే స్టెబిలిటీ కావాలి. ప్రభునాడు, ప్రభా మేక్ మీ స్టేబుల్ ఇన్ ద లార్డ్. నా మనసు స్టెబిలిటీ ప్రభా కదా. అది లేకపోతే యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అండ్ నువ్వు చేసేదంతా సఫలం కావాలంటే ఒక స్టెబిలిటీ. అండ్ ఇంకోమంది తెలుసా, అన్ని ప్రాజెక్ట్స్ ఒకటేసారి పట్టుకుంటాడు, ఏది కంప్లీట్ కాదు. అర్థమైందా? ఎవరైనా జ్ఞాపకం వచ్చారా మీకు?
ఒక్కోసారి నువ్వు కూడా ఉండొచ్చు అట్లాగే. ఈ కోర్స్ అంటది, ఆ డిప్లొమా అంటది, ఇది అంటది, సర్టిఫికేట్ అంటది. ఇంతకీ ఎక్కడ పోతున్నావు నువ్వు? ఏంటి అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఏ క్లియర్ గోల్. ఎంతమంది ఫుట్బాల్ గేమ్ చూస్తారు టీవీలో? ఫుట్బాల్ గేమ్ ఎన్ని గోల్స్ ఉంటాయి చెప్పండి? ఒకటే, టూ సైడ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్కడ కొట్టాలి? రైట్కి కూడా. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కడన్నా కొట్టుకోండి అన్నాడు అనుకో, దట్ కెనాట్ హ్యాపెన్. అది అంటే ఆ గేమ్కి అది ఏం కాదు, సూట్ కాదు. ఇటోళ్ళు అటు గోల్ కొట్టాలి, అటోళ్ళు ఇటు గోల్. అండ్ దేర్ ఆర్ డిఫెన్స్ అవన్నీ ఉన్నాయనుకో. సో ఓన్లీ వన్ గోల్ కదా. నీకు నాకు ఒక గురువు కలిగి ఉండాలి అన్ని విషయాలండి. లేకపోతే ఏం షూట్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. ఇప్పుడు మొన్న ఒలింపిక్స్ అయినాయి, షూటింగ్ పందాలు పెట్టారు. షూటింగ్ కదా, ఒకటి ఇట్లా పెట్టిన రౌండ్ ఒకటి బోర్డు, దాంట్లో దాని గోల్ చెప్పేంటో మధ్యలో ఒక చిన్న ఇట్లా ఏం మార్క్ ఉంటుంది, ఒక బుల్స్ ఐ అంటారు దాన్ని, బుల్స్ ఐ. ఆ బుల్స్ ఐ కొట్టినాడు ఎక్కువ మార్కులు వస్తాయి. సో అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఏం కొట్టాలి? అందరికీ అది కొట్టాలి ఉంటుంది కదా, అంతేనా? రెఫరీని కొట్టాలంటుందా? రెఫరీని కొడితే ఆడు ఇక అంతే కదా. బుల్స్ ఐ కొట్టాలి అందరికీ ఉంటుంది, అందరికీ అదే కదా అర్థం. అంటే దే వాంట్ టు అచీవ్ దట్. కానీ అందరూ అచీవ్ చేయరు, కానీ కొంచెం దగ్గరగా అటు ఇటు వెళ్తారు. అసలు ఏం లేదు, కొట్టుకో ఎక్కడ అన్నాడు అనుకో. చూసావా, కొంతమంది లైఫ్కి అసలు బుల్స్ అయ్యే ఉండదండి. ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు ఏం చేస్తున్నావు అసలు అర్థమే కదా. యు నో వై? బికాస్ యూ డోంట్ హ్యావ్ లార్డ్ ఇన్ యూ. వాక్యం లేదమ్మా నీకు. అందుకోసమే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నీ మనసుకి ఏది తోస్తే అదేంటి, అదే రైట్. ఏది తోయలేదని కాదు, అదే రైట్. సో నువ్వు ఫలించాలంటే 3 కండిషన్స్ చెప్పాను. నెంబర్ 1 ఏంటి? క్రీస్తులో నిలిచి ఉంటాం. దాట్స్ ఒబీడియన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2 ప్రూనింగ్. పనికిరాని తీగలు తీసేసేటప్పుడు తీసి పారేస్తాంట, దానికి ఒప్పుకోవాలి ప్రతి మొక్క, ఇఫ్ ఇట్ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్. నెంబర్ 3 ఏంటి? స్టెబిలిటీ, నిలకడ. ఇందులో నేను ఎవ్వరు కెనాట్. నేను లాస్ట్ ఇంకో చెప్పేసి నేను ముగించేస్తా. నెంబర్ 3 ఏంటి తెలుసా? ధర్మ. చూడండి, 2వ వచ్చింది కదా, 2వ వచ్చింది. ఒకటో కీర్తన 2వ వచ్చింది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు. ఏంటి, మనం చేయనిదంతే సఫలం కావాలంటే ధర్మశాస్త్రం అంతా ఏం కావాలంట? ఆనందించాలి. ఇంగ్లీష్ చదువు. But his delight is in the law డిలైట్ ఈజ్ ఇన్ ద లార్డ్. of the Lord, and on his law he meditates day and night. డిలైట్ అంటే దేవుని ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యంలో ఏం కావాలంట వాడు? అంటే ఏంటి? అంటే బైబిల్ పట్టుకొని నవ్వుతూ ఉండాలనా? కాదా? మరి ఏం చేస్తుండాలి? డిలైట్ అంటే అదేనా? నవ్వుతూ ఉండాలి పట్టుకొని, అదేనా? వాట్ ఈస్ డిలైటింగ్? వాక్యంలో ఆనందించడం అంట. ఏంటది? ఏంటండి? చాలా సింపుల్. మనకు నాన్ వెజ్ ఏంటి? ఇట్స్ అ డిలైట్. స్మెల్ రాగానే ఏంటి? డిలైట్ ఏంటి అమ్మా? నోలో మమ్మీ దగ్గరికి వెళ్తాం. మమ్మీ ఏంటి, చికెనా లేకపోతే మటనా లేకపోతే అదే ఇదే అని అడుగుతాం. ఇంకెంతసేపు అవుతుంది అయిపోతాను. బికాస్ యూ ఆర్ డిలైటెడ్ ఇన్ యూ లైక్ దట్ అనమాట. యూ లవ్ దట్. ఉండి ఒక 1/2 అవర్ ఉందంటే అబ్బా ఆకలి బాగా వేస్తున్నాను. ఎప్పుడు లేని ఆకలి నాన్ వెజ్ అయినప్పుడు వస్తుంది, తెలుసా మీకు? ఎస్. ధర్మశాస్త్రం ఆనందించడం అంటే ఏం లేదమ్మా, ఇది ఎక్కువ కోరుకోవటం. సమయం ఎప్పుడు దొరికినా ఏంటి, దీంతో సమయం గడపటం. నీ బైబిల్ ఎప్పుడు చినిగిపోయిన బైబిల్గా ఉండాలి. అంటే చింపేయమని కాదు, దాన్ని చదివి ఏమైపోవాలి? పాత పడిపోవాలన్నమాట. కొత్తగా ఉన్న బైబిల్ అర్థం తెలుసా? అసలు ఆ క్యాండిడేట్ చదవట్లేదని అర్థం. దేవుని వాక్యానికి దూరంగా ఉన్నామని అర్థం ఉంది. అంతే కదా? అంతే. యువర్ బైబిల్ ఆల్వేస్ టెల్స్ వాట్ యు ఆర్ డూయింగ్. కొంతమందికి కొత్తగా ఉంటుంది బైబిల్. ఎప్పుడు పెళ్ళి అయినప్పుడు ఇచ్చుంటారు, మళ్ళీ అమ్మని సమాధిలో పెట్టేవారికి అట్లనే ఉంటుంది. అది అస్సలు చదవనమాట. మా పెళ్ళి బైబిల్ బ్రదర్
అదే పెళ్ళికి ఎందుకు ఇచ్చారు బైబిల్? చదువుకోమని చదువుకోమని ఇచ్చారు. దిండు కింద పెట్టుకొని నిద్రపోమని కాదు కదా. అసలు చదివి ఉంటే నీ పెళ్ళి మంచిగా హ్యాపీగా ఉండేది అసలు కదా. దాంట్లో మాటలు సంసారం గురించి ఉన్నాయా? ఉన్నాయా? అంతేగాని పట్టుకొని నిద్రపోమా ఇదేదో ఒక మెమోరియల్గా పెట్టుకోమని కాదు. ఏంటి యువర్ బైబిల్ షుడ్ ఆల్వేస్ దాన్ని ఆనందించి దాన్ని చదవటం, దాన్ని ఆలోచన చేయటం. టైం దొరికినప్పుడంతా ఏం చేయాలి? చదివి ధ్యానించాలి, మెడిటేట్ అనమాట. వాట్స్ గాడ్ టెలింగ్, వై గాడ్ ఈస్ టెలింగ్, ఫుల్లీ డెడికేటెడ్ టు దట్. అలా చేయవాడు పని చేసి ఏం పని చేసినా ఏమవుతుందంట? సఫలం. చూసా దేవుడు ఈరోజు మనకే చెప్తున్న మాట, ఇఫ్ యూ వాంట్ ఎవ్రీథింగ్ వాట్ యు టచ్ షుడ్ బి బ్లెస్సింగ్ అంటే ప్లీజ్ డూ దిస్ కదా. నెంబర్ 1 ప్రత్యేకించుకో. నెంబర్ 2 నాటపడు, ఒకవేళ నాటపడకపోతే. నెంబర్ 3 ఫలించాలని ఆశ కలిగి ఉండు. నెంబర్ 4 యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు. రీడ్. చదువు రానివాడు రాకుండా ఎడుతుంటే వచ్చినోడికి మనకి పెద్ద గ్రాంటెడ్ చదువుదాం కదా. కొంతమంది చదవడం ఎందుకంటే ది డోంట్ లైక్ దిస్ వర్డ్ కదా. అవునా కదా? అవును. అదే ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి చదవమని టాయిలెట్లో కూడా చదువుతుంటారు. చూడు, అది డిలైట్ అంటే యూఆర్ డిలైటెడ్ టు డూ సంథింగ్ అనమాట. మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా. ఇది చూడు, వాక్యంలో ఆనందించడం. కీర్తన 119 ఎన్నది 97 చదువు. ఇది దేవుని వాక్యంలో ఆనందించడం. 119:97 చదువు ఫాస్ట్గా. 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది. దినమెల్లా దాన్ని నేనేం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను. మంచి మాట రాసండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది. ప్రియమైందంటే ఇష్టం. దినమల్లా దాన్ని నేను, ఎవరు చెప్తారు ఈ మాట? ఏమీ పని లేదా దావీదుకి? ఏంటమ్మా ఇదేనా? ఏం పని లేదా? ఏం పని ఉంది? ఏం పని చేసేవాడు డేవిడ్? మెకానికా? ఏం పని చేశాడు? ఈజ్ అ కింగ్. అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అండ్ చాలా పనులు. అయినా సరే ఏంటి? అయినా సరే హీ లవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు టైం లేదు అంకుల్ అనొచ్చు కమలాకర్. ఈయనతో పోలిస్తే మనకి అసలు ఏంటి? ఈజ్ కదా అడ్మినిస్ట్రేట్ 12 ట్రైబ్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అండ్ మెనీ థింగ్స్ ఉంటాయండి. ఎన్నో సమస్యలు ఇవన్నీ తీరుస్తాయి. ఒక మాట రాస్తాడు ఏమని? చదువు, ఇప్పుడు చదువు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా దాన్ని ధ్యానిస్తున్నాడు. అంటే ఏం చేసి ఉంటాడండి? నెంబర్ 1 టైం అంతా వేస్ట్ చేసుకోకుండా. ధర్మశాస్త్రం ఆ రోజుల్లో ఇట్లా ప్రింట్ మీడియా లేదు, రాసుకునేవాళ్ళు. సో ఏం చేసేవాడు? కొంచెం గ్యాప్ రాగానే చూసుకునేవాడు. ఇప్పుడు నేనేం చేసాను తెలుసా? వాక్యం రావాలని నాకు చదివిన కొత్త భాగంలో ఏదన్నా వర్స్ నాకు టచింగ్ అనిపించింది అనుకో, ఒక తెల్ల కాగితం తీసి రాసుకొని నేను జేబులో పెట్టుకున్నాను. బస్సులో వెళ్ళేటప్పుడు ఆ సగం బట్టలు తీసేసిన అమ్మాయిల ఫోటోలు చూసే కన్నా ఏది మంచి మగప్ చేయటం ఏది ఇష్టం? ఇది. అప్పుడు నీ హృదయంలో వాక్యం ఉండిపోద్దాం. అది రైట్ టైం వచ్చినప్పుడు అదేముంది? పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. నీ బుర్రలో నీ హార్ట్లో అసలు వాక్యమే లేదనుకో, ఏమొస్తుంది జ్ఞాపకం? ఎవడో దోస్తుగాడు జ్ఞాపకం వస్తాడు, తలకాయ మాసినవాడు. వాడిచ్చి సలహా తలకాయ మాసిన ఇస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, హోలీ స్పిరిట్ విల్ బ్రింగ్ బ్యాక్ దట్ అనమాట. మెమరైజ్. నేను మెమరైజ్ చేశాను వాక్యాన్ని. ఒక కాగితం మీద రాసుకొని, అంటే ఒక్క వీక్లో ఒక 2 or 3 verses ట్రావెల్ టైంలో. కొంతమంది ఆఫీస్లో పెట్టుకునేవాళ్ళు. ది మెమరైజ్ దట్. 24 గంటలు కంప్యూటర్ చూసుకుంటామా? కాదుగా. మనం చాయ్కో పానీకి వెళ్తాం కదా, అప్పుడు వచ్చి రిలాక్స్గా వీ కెన్ జస్ట్ లుక్. చేయొచ్చా చేయకూడదా? ఆశలు బట్టే ఉంటా. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉంది. దినమెల్లా నేను దాన్ని. ఇంగ్లీష్ చదవమా? ఓ హౌ ఐ లవ్ యువర్ లా. అబ్బా, అది ధర్మశాస్త్రం. లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ లవింగ్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్. అవునా కదా?
ఇంకొక వర్స్ చూద్దాం, ఇంకొక వర్స్ చూద్దాం అందులో ఇంకొక వర్స్ 165. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఏంటి ధర్మశాస్త్రం ప్రేమించే వారికి దేవుడు ఇచ్చే బహుమానం ఏంటి? వాళ్ళు తూలి తొట్టిల్లు. నెమ్మది, పీస్ కదా, పీస్. దీంట్లో పెట్టాడంట దేవుడు, ఏంటిది? పీస్. దీన్ని చదవాలి. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు. కారణమేమీ లేదు. ఎందుకు? ధర్మశాస్త్రం ప్రేమించరు కాబట్టి తూలి తొట్టిల్లుతారు. ఇంగ్లీష్ చదువు పాప. Great peace గ్రేట్ పీస్ have హ్యావ్ those దోస్ who love your law. who love your law. Nothing can make them stumble. నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్ అన్నాడు. స్టంబుల్ అంటే తట్టుకొని కింద పడతాం కదా. అవును, ధర్మశాస్త్రం ప్రేమించడానికి ప్రభు మనందరికీ తన కృపనిచ్చును గాక కదా. వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందండి, ఎంతో ఆశీర్వాదం దాచబడిందంట కదా. అవునా కదా. అప్పుడప్పుడు కాదు ధర్మశాస్త్రం పట్టుకునేది, లేక వాక్యం పట్టుకునేది. డైలీగా ఉండాలి నీకు, డైలీ ఉండాలి. నువ్వు రూమ్లో ఉన్నా లేదా బయట ఉన్నా, సమ్ పీపుల్ మంచిగా కొంతమంది అండి, దే క్యారీ బైబిల్ ఎనీవేర్ దే గో కదా. అదే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అనమాట. అది ఎట్లా? అది మళ్ళీ ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. గాడ్స్ వర్డ్స్ ప్రొటెక్ట్స్. మేము మొన్న ట్రైన్లో గడబడిగా వస్తుంటే ఇద్దరు ముస్లిమ్స్ స్టేషన్లో ఒక చిన్న దుప్పట్ లాంటిది తీసుకొని ప్రేయర్ చేస్తున్నారు స్టేషన్లో. మేము ఎప్పుడైనా స్టేషన్లో ప్రార్థన చేసావా? దడుచుకొని చచ్చిపోతాం మనం. ట్రైన్లో కూడా వాళ్ళ అదే టాయిలెట్ దగ్గర అది చెద్దర వేసుకుంటాడు, ఈ ప్రేస్. మనకు ట్రైన్లో బైబిల్ తీయటానికి ఏంటి 1 and 2 వచ్చేస్తుంటాయి. ఎవడు నన్ను కిరస్థాని పరవాడు అనుకుంటాడు కొంపదీసి. భయం అనమాట కదా. నువ్వు ధర్మశాస్త్రం ప్రేమించేలా వాడికి ఎంతో నెమ్మది, ఎందుకని ఆశీర్వాదం. ఆ ట్రైన్ స్టేషన్లో చూసామంట, వాడు అసలు దే డోంట్ కేర్ అదర్స్. తెలుసా మీకు? ఎవరినో అంటే అంత ధైర్యం ఏమిటి చేసేవాడు, పోయి అడగడు ఏం చేస్తున్నావు అని. ఏదో నీకేమైనా డిస్టర్బ్ ఉందా, గెట్ అవుట్ అంటాడు. నాకు తెలిసిన కొంతమంది యవనస్తులు మన క్యాంప్లో దే ఫర్గాట్ ద బైబిల్ అండ్ కేమ్. ఎవడో యుద్ధాన్ని పోత ఏం పట్టు రాలేదు, అప్పుడు ఏమవుతాడు? యుద్ధాన్ని పోకుండా కత్తి పట్టుకుపోతే ఏమవుద్ది? కత్తి పట్టుకోకుండా పోతే ఏమవుతుంది చెప్పండి? శత్రువు చూస్తాడు, ఆడే వీడి కత్తి లేదు, ఏం లేదు అంటే నన్ను ఏం చేయలేడు, పొడిచి పడేస్తాడు అంతే కదా. కత్తి చేతిలో ఉండాలి, అనగా దేవుని వాక్యం చేతిలో ఉండాలి కదండి. అవునా కదా. ఎస్, ఇట్స్ ద గ్రేటెస్ట్ రివార్డ్ గాడ్ హెస్ గివెన్. Psalm 34:7 చదువు. Psalm 34:7, కీర్తన 34:7 చూసేసి మనం అందరం ప్రార్థన చేద్దాం. చూడమ్మా 34:7. యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి. ఇంగ్లీష్ చదువు. The angel of the Lord. కాదు, కొంచెం పైన చదవాలనుకుంటా. This poor man cried. కాదు ఏముంటుందంటే యెహోవాను బట్టి సంతోషించబడుతుంది. ఎస్, అది కావాలి. 37:4. ఎస్, 37:4 అండి. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలను తీర్చును. డిలైట్ ఇన్ ద లార్డ్. ఆ మాట చూడు ఇంగ్లీష్. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ and he will give you the desires of your heart. డిలైట్ యూ అంటే దేవుని పనిలో, దేవుని వర్క్లో, లేక దేవుని విషయంలో యూ హ్యావ్ టు డిలైట్ యువర్ సెల్ఫ్. సంతోషంగా చేయాలి, వినాలి, ప్రకటించాలి, పాటించాలన్నమాట. అప్పుడంట నీ హార్ట్లో ఏం డిజైర్స్ ఉన్నాయో అవి ఇస్తాడు దేవుని చిత్తం అయితే. అట్లా కదా, నువ్వు డిజైర్స్ అన్నీ అడిగి అది నేను నింపేసుకుంటా, నా హృదయం నింపి ఏదన్నా దేవునికి ఇష్టం లేని అడిగాను అనుకో, ప్రభా నాకు రైలు ఇంజిన్ కావాలి ప్రభా అని అడిగా. మంచిదండి.
కీర్తన చదివాం, అతడు చేయనిదంతా సఫలమగును కదా. అండ్ ధర్మశాస్త్రం ఆనందించు, దేవుని వాక్యం లేకపోతే చదువుకో, ఇది కొనుక్కో, చదువు, స్టార్ట్. అండ్ ఫలించాలని ఆశతో కలిగిండు. ఒకవేళ ప్రభులే తిరిగి నాటబడిన అనుభవం లేకపోతే మళ్ళీ ప్రభు దగ్గర నీ పాపంతో ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు మనందరికీ తన కృప ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తలలో కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. కొద్ది సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అండ్ వాట్స్ అవర్ రెస్పాన్స్, అది చాలా మెయిన్. యేసయ్యా నీ నామానికి వందనాలు, నీ కృప మా బిడ్డలకి, మా సంఘ బిడ్డలకి ఇవ్వండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా. మరి ఎన్నో విషయాలు మేము పంచుకున్నాం, నాకు తెలిసినవి. అయితే ఇతరులకు చెప్పి మేము మా బిడ్డలను పడిపోకుండా, నైనా త్రొట్టిల్లకుండా నీ కృప మాకు ఇవ్వండి. అవును ప్రభా, మేము చేయదంతా సఫలం కావాలని ఇష్టపడుతున్నాం. అయితే 4 షరతులు మాతో మాట్లాడారు. ప్రత్యేకించుకోవటం, నీటి కాలంలో నాటబడిన అనుభవం, ఆయన ఫలించాలన్న ఆశ కలిగి, 3 షరతులు ప్రభా, నీతో అబైడింగ్గా ఉంటాం. ఆయన ఓపికతో ఫలించడానికి నీ కృప మాకు ఇవ్వండి. ధర్మశాస్త్రంలో ఆనందించడానికి నీ దయమామది ఉంచండి ప్రభా. అయా మరి అవును ప్రభా, ఈ లోకంలో అనేక విషయాలు వీఆర్ డిలైటెడ్ ప్రభా. టీవీలో, ఇంటర్నెట్లో, ఇతర విషయాలు మేము వీఆర్ సో డిలైటెడ్ ప్రభా. క్షమించండి నాయన. అవును మరి నీలో డిలైటెడ్గా ఉన్న వాళ్ళని, యెహోవాను బట్టి సంతోషించడానికి, ఆయన హృదయ వాంఛలను తీర్చునని నీకు మాటకి వందనాలు. మీ ప్రేమకై ఆరాధిస్తూ ఘనపరుస్తూ, మానవ హద్దుబాటులో విత్తు ఉన్న వాక్యంకి వందనా చెల్లిస్తూ, అయా మీ కృపకై ఘనపరుస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.